మన జీవితంలో ఏది తీసుకున్నా రెండు రెండుగానే ఉంటాయి. మీరే చెప్తారు. తెలుపు అంతే కదా, మంచి చెడు, వెలుగు తీపి, ఇలా ఏది తీసుకున్నా రెండే ఉంటాయి మానవ జీవితంలో. ప్రధానమైంది మానవుడి యొక్క జీవితం ఈ లోకంలో ముగిసిన తర్వాత కూడా ఉండేది రెండే, ఒకటి పరలోకం, ఒకటి నరకం. మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మేము అటు పరలోకానికి వెళ్ళే బ్యాచ్ కాదు, ఇటు నరకానికి వెళ్ళే అంత పాపులం కాదు. మరి మాలాంటి వాళ్ళకి మూడో ప్లేస్ ఏదైనా దేవుడు ఫిక్స్ చేశాడా అంటే నా బైబిల్లో అయితే నాకు తెలిసి లేదు. మరి మీకు ఏమైనా కావాలంటే మూడో స్థానం దేవుణ్ణి అడిగి తెలుసుకోవాల్సింది మీరే. సో మీ ఎదుట ఇద్దరు వ్యక్తులు నిలబెడతాను. ఒకరు ఏం చేశారు, మరొకరు ఏం చేశారు. వారి జీవితాల్లో సరైనటువంటి సందర్భంలో అవకాశాలు వచ్చాయి. అవకాశం అంటే మీ అందరికి బాగా తెలుసు, ఆపర్చునిటీ అంటాం. అవకాశం వచ్చినప్పుడు ఒకరు వాడుకున్నారు, ఒకరు వాడుకోలేదు. వాడుకున్న వాళ్ళు ఏమయ్యారు, వాడుకోనోళ్ళు ఏమయ్యారు. అవకాశాలు మీ బ్రతుకుల్లో బోలెడు అవకాశాలు వస్తూ ఉంటాయి. విల్ బి గెటింగ్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్, మెనీ ఆపర్చునిటీస్. అవకాశాలు బోలెడు వస్తాయి బ్రతుకుల్లో. అయితే అవకాశాలు కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచి అవకాశం, రెండవది చెడ్డ అవకాశం. ఒకటి బ్రతుకుని బాగు చేసి వర్ధిల్లతలోనికి నడిపించేది, రెండవది బ్రతుకుని పతనం చేసి నాశనానికి తీసుకొని వెళ్ళేది. ఈ రెండు రకాల అవకాశాలు వచ్చినప్పుడు జనరల్గా హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ నేచర్ ఏంటంటే, మానవ నైజం ఏంటంటే, అవకాశం వచ్చింది కదరా వాడేసుకుందాం, ఏమైనా జరుగుతుందా చూసుకుందాం. ఇది మనుషుడు ఆలోచన విధానం. ఇది మంచికి దారి తీస్తుందా, చెడుకు దారి తీస్తుందా, ఈ అవకాశం నన్ను లోకంలో చెడ్డవాడిగా తీసుకెళ్ళిపోద్దా, మంచివాడిగా తీసుకెళ్ళిపోద్దా అని ఆచితూచి అడుగేసి వాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరే, అదే ప్రాబ్లం. అవకాశం రాగానే వాడేసుకుందాం, ప్రతిఫలం ఏంటో చూద్దాం అని దెబ్బతిన్నటువంటి వాళ్ళే అందరూ కూడా. దెబ్బతిన్న తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది, అరే నేను ఈ పని చేయకుండా ఉంటే బాగుండేదే, ఇక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండేదే, ఇది తినకుండా ఉంటే బాగుండేదే, వీడిని పెళ్లి చేసుకోకపోతే బాగుండేదే, వీడిని ప్రేమించుకుంటే బాగుండేదే అని తర్వాత ఎప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయాక అయ్యో ఆ అవకాశం వాడుకోకుండా ఉండుంటే, పనికిరాని ఆలోచనలన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరిని మేము ముందుంచిన తర్వాత నెక్స్ట్ మీకు అవకాశాలు వస్తే మీకు ఈ ఇద్దరు గుర్తు రావాలి. వాడుకుంటే ఏమవుతారు, వాడుకోపోతే. రెండు రకాల అవకాశాలు అన్నాను కదా. ఒక అవకాశం దేవుడిస్తాడు, దేని కొరకు, నీ క్షేమం కొరకు దేవుడిస్తాడు. రెండవ అవకాశం సాతానుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు, నేను నాశనం చేయుట కొరకు వాడిస్తాడు. కాబట్టి రెండు రకాల అవకాశాలు మానవుడి జీవితంలో వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అయితే ఏది దైవ సంబంధమైన అవకాశం, ఏది అపవాదిపరమైనటువంటి అవకాశం అని గ్రహించటంలోనే నీ వివేకాన్ని నువ్వు కనపరుచుకోవాలి, గ్రహించాలి. ఏది దేవుడిస్తాడు, ఏది సాతానుడిస్తాడు. అయితే ఆదికాండము 3వ అధ్యాయములో నుంచి అక్కడ ఉన్నటువంటి సంగతుల్ని నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. జెనసిస్ చాప్టర్ 3 అక్కడ మనకు కనిపించే వ్యక్తులు నలుగురు. ఆ నలుగురు మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటనని మీ ముందు ఉంచుతాను. ఆదికాండము 3వ అధ్యాయం. దేవుడు ఆదాముని హవ్వని తయారు చేసుకున్నాక ఇదిగో బాబు, ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా వనమంతా కూడా, ఈ తోటంతా కూడా, ఆ చెట్లు, దాని ఫలాలు, నదులు, ఈ ప్రకృతి, కనిపిస్తున్న ప్రకృతి అంతా కూడా మీకోసమే నేను చేసి పెట్టాను. ఇట్స్ ఆల్ యోర్స్. ఇది అంతా మీకోసమే నేను చేశాను, వెళ్ళి ఎంజాయ్ చేయండి అన్నాడు దేవుడు. అంటే సరే ప్రభువా, చాలా థ్యాంక్స్ మీకు అని ఆనంద భరితులైపోయి
అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛని అనుభవించటానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఉంటే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాక దేవుడు, బాబు ఒకసారి నీకు వస్తారా, మీకు విషయం చెప్పడం మర్చిపోయా అన్నాడు. అప్పుడు వాళ్ళు సరే అని వెనక్కి తిరిగి దేవుడి దగ్గరికి వచ్చారు. వస్తే నేనేమన్నాను ఇది వరకు గుర్తుందా మీకు అన్నాడు దేవుడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అదే ప్రభువా, ఏదైనా మనమంతా మీకోసమే చేశాను, వెళ్ళి అనుభవించండి, ఆనందించండి అన్నావు కదా అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, చిన్న పొరపాటు చేశానులే, ఏదో నోరు జారి తొందరలో అలా చెప్పేశాను, ఇప్పుడు ఆలోచించుకొని ఇలా చెప్తున్నాను, చిన్న మార్పు, చిన్న కరెక్షన్ చేస్తున్నాను, ఫీల్ అవ్వద్దండి అని దేవుడు ఇలా చెప్పాడు. ఎలా చెప్పాడు? ఏదైనా మనమంతా మీదే అంటే అంతా మీది కాదు, 99% మీది, 1% మాత్రం మీరు వదిలేసేయండి, ఓకేనా? 99% తీసుకోండి, 1%ని విడిచిపెట్టేయండి అని అనగానే ట్యూబ్లైట్లాగా, ఎల్ఈడి బల్బుల్లాగా వెళ్ళిపోతున్న వాళ్ళ ముఖాలు 0 బల్బులాగా అయిపోయాయి. దేవుడేంటి అంత మాది కాదంటున్నాడు, ఇప్పుడు 1% వద్దంటున్నాడు ఏంటి, ఇంతగా వద్దన్నదేంటి అని వీళ్ళకు ఒక ఆలోచన, సందేహం పుట్టింది హృదయంలో. ఇంతకేదొద్దన్నాడు దేవుడు అంటే అప్పుడు దేవుడు అన్నాడు, టెన్షన్ ఏం లేదు, అన్ని చెట్ల ఫలాలు, అన్ని నీళ్ళు, కనిపించేవన్నీ మీరు అనుభవించండి, కానీ ఏదేను వనం ఉంది కదా, ఈ వనంలో మధ్యలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ చెట్టు దగ్గర కూర్చోవద్దు, ఆ చెట్టు కాయలు మీరు తినద్దు, ఆ చెట్టుతో మీకు సంబంధం లేదు, అది ఉన్నా లేనంటే దాన్ని మర్చిపోయి బతకాలి అన్నాడు. అంటే వాళ్ళు ముఖాలు వెలుగు ఆరిపోయి ముఖాలు అలా దించేశారు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మానవుడి నైజం ఏంటి అంటే ఎవరినైనా ఒకరిని పిలిచి రే ఇదిగో 1000 రూపాయలు తీసుకో, ఎంజాయ్ చేయరా, నీకు నచ్చింది తినేసేయి, నీకు నచ్చినట్టు బతికేసేయి, 1000 రూపాయలతో పండగ చేసుకో అంటే, ఓ చాలా థ్యాంక్స్ అన్న మీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు అంటాడు. వాడు వెళ్ళాక మరలా ఫోన్ చేసి ఇలా రారా బాబు అని చెప్పి వెనక్కి పిలిచాక 1000 రూపాయలు నీదే, కానీ ఒక్క 10 రూపాయలు మాత్రం నువ్వు ఖర్చు పెట్టుకోకే, అది పక్కన పెట్టేసి, అది ఎందుకు నేను తర్వాత చెప్తా అన్నాను అనుకో, వాడేమంటాడు తెలుసా? ఇది వరకు నా ఆనందం, ఆ సంతోషం కూడా ఉండదు. ఎందుకో తెలుసా? 1000 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు పక్కన పెట్టేయమన్నాడు అని వాడి స్లాంగ్ మారిపోయింది. ఎందుకంటే మనిషికి 99 రూపాయలు ఇచ్చి 1 రూపాయి ఖర్చు పెట్టద్దు అంటే వాడు వేదన పడతాడు. ఎందుకు తెలుసా? వాడు ఖర్చు పెట్టుకున్న డబ్బు 99 రూపాయలైన దాన్ని బట్టి ఆనందించటం కంటే ఖర్చు పెట్టకూడని 1 రూపాయిని బట్టి మానవుడికి వేదన వస్తుంది. అరే 1 రూపాయి వద్దన్నాడే, 10 రూపాయలు పక్కన పెట్టమన్నాడే, ఈ 1 చెట్టు ఫలాలు తినద్దన్నాడే, అసలు ఆ చెట్టు ఫలం ఎంత రుచిగా ఉంటుందో మనకు తెలీదే, ఎందుకు వద్దన్నాడు? దిస్ ఈజ్ అ హ్యూమన్ నేచర్, మానవ నైజం అది. వద్దు అన్న దాని గురించి ఆలోచించేవాడే మానవుడు. నువ్వు చెయ్యరా అని ఊరంతా నీకు రాసిస్తే అందులో 1 ఎకరా స్థలాన్ని మాత్రం పక్కన పెట్టంటే వీడు ఊరంతా నాకు ఇచ్చాడు కదా అని ఆనందం ఉండదు. ఆ ఎకరా ఎందుకు వద్దన్నాడంటావు? అసలు ఆ ఎకరాలు ఏం చేస్తాడో? వీడు ఊరంతా నాదే కదా అని ఉండదు ఆనందం. వీడి బాధంతా, చింతంతా, ఆలోచనంతా ఆ ఎకరా పొలాన్ని ఏం చేయబోతున్నాడు ఇంతకీనా, ఎందుకు వద్దన్నాడంట? అసలు ఏం కట్టబోతున్నాడు అక్కడ? అది మనమేదో వెళ్ళిపోయి ఆయన దగ్గరికి ఊరంతా నువ్వే పెట్టుకొని ఆ ఎకరా నాకు ఇస్తావా అంటే బాగుంటుంది కదా, ఈ భావన వస్తుంది మనుషులకి. దట్స్ అ హ్యూమన్ నేచర్. అక్కడ ఏం ఉండదు, మానవ నైజం అది. మానవుని ఆలోచన విధానం అలా ఉంటుంది. దేవుడు అన్నాడు, అరే బాబు 99% మీరు ఎంజాయ్ చేయండి నాన్న, తినండి, తాగండి, తిరగండి, అనుభవించండి, ఎక్స్పీరియన్స్ చేయండి, 1 చెట్టు ఫలాలకే తినద్దన్నాను, మోకాళ్ళు ఎందుకు అలా దిగజార్చేశారు అని దేవుడు అంటే, సర్లే ప్రవ్వ చేసేదేముంది, పుట్టిచ్చినోడివి నువ్వు, ఏదైనా మనం ఇచ్చినోడివి నువ్వేమంటే అదే కదా, నువ్వు డైరెక్టర్వి, మేము ఆర్టిస్టులం, ఏం చేస్తాం, నువ్వు రాసిన స్క్రిప్టే ఫైనల్ కదా, సర్లే ఆ చెట్టు పళ్ళు తినవులే అని వెళ్ళిపోయారు. దే సెడ్ ఓకే, సరే అన్నారు. అల్టిమేట్గా సరే అని అక్కడి నుంచి బయలుదేరి ఏదైనా వనంలోకి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోతూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే అదొద్దు అన్నాడు, అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, అది తినొద్దు అన్నాడు. ఏమైంది ప్రవ్వా అని అడిగితే ఆదాము, దేవుడు అన్నాడు ఏం లేదు, అది తింటే చచ్చిపోతారు అన్నాడు. అవి తింటే చచ్చిపోతారు, మీ క్షేమం కోసమే నేను ఏది చేసినా కూడా చెప్పేది. వద్దు తినద్దండి చచ్చిపోతారు అంటే, సర్లే చచ్చిపోకూడదంటే తినకూడదు కదా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయారు. అమ్మా నాన్నలు ఏం చేస్తారంటే బిడ్డల్ని కనీయంగానే మా డ్యూటీ అయిపోయింది అని వాళ్ళని రోడ్డు మీద వదిలిపెట్టకుండా తల్లిదండ్రులందరూ కూడా బిడ్డల్ని స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి, అబ్రాడ్కి పంపించే ముందు, అరే నువ్వు బయటకు వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, కాలేజ్కి వెళ్తున్నావు, షికారుకి వెళ్తున్నావు, చెడ్డ సహవాసాలు చేయొద్దు నాన్న, చెడ్డ తిరుగుల్లో తిరగద్దు, చెడ్డ వాళ్ళతో మాట్లాడద్దు, బూతులు వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, సిగరెట్లు తాగే వాళ్ళతో, మందు కొట్టే వాళ్ళతో, సినిమాలకు వెళ్ళే వాళ్ళతో, అమ్మాయిల్ని ఏడిపించే వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దు. నేను నీ తల్లిని, నేను నీ తండ్రిని, నీ క్షేమం కొరకే నేను చెబుతున్నాను. నువ్వు బ్యాడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయొద్దు బాబు అని అమ్మ నాన్న ప్రేమగా, గౌరవంగా, అభిమానంగా బిడ్డ క్షేమం ఆలోచించిన వీళ్ళు చెప్పి పంపిస్తే బయటికి వెళ్ళంగానే ఒకడుంటాడు బయటికి వెళ్ళంగానే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇది నిజమా అనే ఒక క్వశ్చన్ వేస్తాడు వాళ్ళకి. ఎవరికి? మీ బిడ్డలకి. ఏం నిజమా అంటే, అరే మీ అమ్మ చెప్పింది కదా సినిమాకి వెళ్ళొద్దని, మీ నాన్న చెప్పాడు కదా మందు కొట్టద్దని, మీ అమ్మ చెప్పింది కదా అమ్మాయిలు నేడిపించొద్దని, మీ నాన్న చెప్పాడు కదా దమ్ము కొట్టకూడదని, మీ అమ్మ చెప్పింది కదా డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదని. ఇది నిజమా అంటాడు ఒకడు. వాడి పేరేంటో తెలుసా? అదే మీరు పెట్టుకున్న పేరు. ఏం పేరు? ఫ్రెండ్. యు కాల్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్. ఎవడోడు? ఫ్రెండ్. ఏమంటాడు తెలుసా? అరే మీ అమ్మ చెప్పింది అబద్ధం, మీ నాన్న చెప్పింది అబద్ధం, వాళ్ళకేం తెలుసురా ఎంజాయ్మెంట్ అంటే, వాళ్ళకేం తెలుసురా వయసు అయిపోయింది, వాళ్ళకేం తెలుసురా. పాస్ట్ జనరేషన్లో ఉన్నోళ్ళు మనం కదా, ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళం. ఏజ్ డిఫరెన్స్, వాళ్ళకి తెలీదు లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో, వాళ్ళకి తెలీదు. వాళ్ళు చెప్పింది అబద్ధం రా. నువ్వు మందు కొట్టచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, ఆడపిల్లల్ని నేర్పించచ్చు, నీకు ఏదనిపిస్తే అది చెయ్యొచ్చురా. యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్. వై? బికాజ్ దిస్ ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. ఈ జీవితం నీదే, దేవుడిచ్చిన జీవితం. అమ్మ నాన్నలు చెప్తే నువ్వెందుకు మానేస్తావు? నీ జీవితం నీకు నచ్చుంటూ బతుకు అని ఎవడు చెప్తాడు? బయటకు వెళ్తే స్నేహితుడు చెప్తాడు. స్నేహితుడు ఎప్పుడైతే అలా చెప్తారో ఈ ఎదవలకి ఏమైందో తెలుసా? ఓహో మా అమ్మ చెప్పింది అబద్ధం అన్నమాట, మా నాన్న చెప్పింది అబద్ధం అన్నమాట, వీడు చెప్పేదే కరెక్ట్ అన్నమాట అని అమ్మని పక్కన పెట్టి, నాన్నని పక్కన పెట్టి, బిడ్డల్ని ప్రేమించి నవమాసాలు మోసి కన్న తల్లి మాటలు కూడా పక్కన పడి చెవున పెట్టేసినటువంటి ఈ దుర్మార్గపు మీ బిడ్డలు మీ మాటకు విధేయత కానీ, గౌరవం కానీ, ప్రేమ కానీ చూపటం ఇష్టం లేక ఎవడో పనికి మాలలో కూడా వచ్చి ఇది చెయ్యరా, ఇది తాగరా, ఇది చూడరా, ఇది ఎంజాయ్ చెయ్యరా అంటే వాళ్ళు నీ మాటకిచ్చే గౌరవం కంటే బయట కూడా వస్తాడు ఫ్రెండ్ అని వాడి మాటకిచ్చే విలువ ఎక్కువ ఉంటుంది. వాడు పతనం అయిపోతున్నాడు అన్న విషయం గ్రహించడు. అమ్మా నాన్నలకు నా ఫ్రీడమ్ అర్థం కాట్లా, అమ్మా నాన్నలు నా ఫ్రీడాన్ని అడ్డుపడేస్తున్నారు, నా స్వేచ్ఛని అడ్డుకుంటున్నారు. అమ్మా నాన్న నన్ను ఫ్రీగా బ్రతకనివ్వటంలా నా జీవితంలో కూడా వాళ్ళ కోరికలే అప్లై చేయమంటున్నారు, నా జీవితం కూడా వాళ్ళే బతికేస్తున్నారు. నేను ఏం తినాలో ఏం తినకూడదు డిసైడ్ చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు, ఏ బట్ట వేసుకోలే బట్టలు వేసుకోకూడదు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అసలు నా జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, నా జీవితం నేను జీవిస్తా. దమ్ము కొడతా, మందు కొడతా, తిరుగుతాను, సినిమాలకు వెళ్తాను, పేకాటాడతాను, నచ్చిందల్లా చేసుకుంటా. ఇట్స్ మై లైఫ్, మై రూల్స్, మై లైఫ్, మై రూల్స్. ఇది మీ బిడ్డలు ఎలాగుంటారు? బయటికి వెళ్తే ఒకడంటాడు ఇది నిజమారా మీ అమ్మ నాన్నలు చెప్పిన మాటలు? నిజం కాదు. జస్ట్ డూ వాట్ ఎవర్ యు నీడ్ టు, వాట్ ఎవర్ యు వాంట్ టు డూ, జస్ట్ డూ ఇట్. ఇది నీ జీవితం.
దేవుడిచ్చిన నీ బ్రతుకు నువ్వు బ్రతికే, నీకు నచ్చిందల్లా నువ్వు చేసి అంటే కన్న తల్లిదండ్రులను కూడా ఆలోచించకుండా బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? ఇంతింత బుడ్డ బిడ్డలు, ఇంతింతల్లో కన్న ప్రేమను మర్చిపోయి వాడెవడో చెప్పిన మాటకు తలుంచేసి బతుకులు బజారు పాలు చేసుకుంటున్నారు. బతుకులు దేనికి పనికి రాకుండా నాశనానికి నడిపించేసుకుంటున్నారు. అరే అమ్మా నాన్నలు ప్రేమించి వాళ్ళ మాట వినాల్సిన ఇంకితం నాకు ఉంది కదా, నా క్షేమం కొరకే కదా నన్ను కన్న అమ్మ, నా కొరకు కష్టపడే నాన్న చెప్పే మంచి పనులని కూడా అన్న ఇంకిత భావం లేకుండా ఎవడో చెప్పిన మాటలకు తలొగ్గేసి అమ్మా నాన్నలు ఏం చేస్తారు? ఏడిపిస్తారు, అమ్మా నాన్నలు కన్నీళ్లు పెట్టిస్తారు, అమ్మా నాన్నల్ని వేదనకు గురి చేస్తే ఈ తల్లి ఈ నాన్న తల్లడిల్లిపోతే అలాగ అర్థం కదా బాధ, వాళ్ళకి అర్థం కదా బాధ, ఆ బిడ్డలకు అర్థం కదా బాధ. ఎందుకు తెలుసా? వాళ్ళకు నువ్వేం చెప్పినా వాళ్ళ స్వేచ్ఛకు అడ్డుపడుతున్నావు అని వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఒకసారి రోడ్డు మీద నేను ఒకసారి కార్లో వెళ్తా ఉంటే ఒక బైక్లో ఒక నాన్న ఒక కూతురు వెళ్తా ఉన్నారు. ఆ పిల్ల బ్యాగ్ తగిలించుకొని ఉంది, నాన్న బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. టైం చూసుకుంటూ చెమట తుడుచుకుంటూ బండి నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ నాన్న వెళ్తుంటే వెనకాల కూర్చున్న ఆ పిల్లకు దాదాపుగా ఒక 17 సంవత్సరాలు ఉంటాయి, ఇంటర్మీడియట్ ఉంటుంది. చూడటానికి చాలా చక్కగా స్మార్ట్గా క్యూట్గా ఉంది ఆ పిల్ల. అయితే ఆ బ్యాగ్ తగిలించుకొని నాన్న డ్రైవ్ చేస్తున్న కాసేపటికి మొబైల్ ఫోన్ తీసి ఆ మిర్రర్లో చూసుకుంటూ, ఎందుకో తెలుసా? నాన్న నన్ను ఏమైనా గమనిస్తున్నాడా అని. నాన్న గమనించలేదని తెలిసిన ఆ అమ్మాయి ఆ ఫోన్లో ఏం చేస్తుంది తెలుసా? చాటింగ్ చేసుకుంటుంది. ఈ పనికి మాల యవనస్తులందరికీ ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? అమ్మని మోసం చేసినప్పుడు, నాన్నని మోసం చేసినప్పుడు, అమ్మ నాన్నలకు తెలియకుండా తప్పుడు పనులు పాపిష్ట పనులు చేసి బతుకును నాశనం చేసుకునేటప్పుడు వస్తుంది ఉత్సాహం వీళ్ళకి. మా నాన్నకు తెలియకుండా చేసేసా, అమ్మకు తెలియకుండా చేస్తే బతుకులు ఏమైతాయిరా? బస్ స్టాండ్ పాలైపోతాయి. అమ్మా నాన్నలు మోసగించి మభ్య పెట్టి మారేడికాయ చేసి నువ్వు చేస్తే చివరికి వాళ్ళే నీకు దిక్కు నిన్ను ఆదుకోవడానికి. వాళ్ళని మభ్యపెట్టి చేయకూడదు దేవి కూడా. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు అలాంటి వాళ్ళే, అమ్మా నాన్నలు కూడా అలాంటి వాళ్ళే. ఒక్కగానొక కొడుకు ఒక్కగానొక కూతురు. అమ్మో నేనెక్కడో దూర ప్రాంతంలో దూరదేశంలో సంపాదిస్తున్నా, నా బిడ్డ బాగుపడాలి, నా బిడ్డ ఉత్సాహంగా ఉండాలి, నా బిడ్డ మంచి బైక్లో తిరగాలి, నా బిడ్డ మంచి సెల్ ఫోన్ మెయింటైన్ చేయాలి, నా బిడ్డ సూట్ వేసుకోవాలి, గాడిద గుడ్డేసుకోవాలని ఆ వయసుకు కూడా ఆలోచించకుండా 10వ తరగతోడికి 50,000 రూపాయల ఫోను, ఇంటర్మీడియట్ తోడికి బుల్లెట్ బైక్, ఇంటర్మీడియట్ తోడికి ఒక పెద్ద లగ్జరియస్ లావిష్ లైఫ్ ఏర్పాటు చేసిన అమ్మ నాన్నలు ఏమంటారమ్మా? మీకు మీ బిడ్డల మీద ప్రేమ ఉంటే మటన్ బిర్యానీ చేసి పెట్టండి. ఇంకా ప్రేమ ఎక్కువైతే సిఎంఆర్ షాపింగ్ మాల్ తీసుకెళ్ళి బట్టలు కొనిచ్చండి. ఇంకా ప్రేమ ఎక్కువైతే వాడి పేరిట బ్యాంకులో అన్ని పైసలు దాచిపెట్టండి నెల. అంతే. ప్రేమ ఉంటే ఈ పనులు చేయండి, బాగుపడతారు బిడ్డలు. ప్రేమ ఉంటే ఫోన్లు, ప్రేమ ఉంటే బండ్లు, ప్రేమ ఉంటే లావిష్ లైఫ్ ఇవ్వకూడదు బిడ్డలకి. లెట్ దెమ్ నో ద హార్డ్ వర్క్. కష్టం అంటే తెలియని, ఇబ్బందులు అంటే తెలియని చాలా మంది అమ్మ నాన్నలు మాట్లాడుతుంటారు, నా బిడ్డ అస్సలు కష్టపడకూడదు, చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కష్టాలు పడి పెరిగాను, నా బిడ్డకి ఎవడు చెప్పిన లాజిక్ ఫిలాసఫీ అది. చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పెరిగాను నేను, అందుకే నాకు కష్టం విలువ, పేదవాడి విలువ, డబ్బు విలువ, మనిషి విలువ, సమాజం విలువ తెలుసుకున్నాను. నా బిడ్డ కూడా అలాగే పెరగాలి, అప్పుడు వాడికి విలువలు తెలుస్తాయి అని పెంచండి. ఉద్దరగా సంపాదించేసి కష్టం నీది, సోకువాడిది. నువ్వు కష్టపడి సంపాదించి వాడికి పంపిస్తే ఆ యథవ రోడ్డు మీద తిరిగే బర్రెలా తయారవుతాడు. బాధ్యత ఉండదు, కష్టం విలువ తెలీదు, మనుషుల విలువ తెలీదు, చివరికి డబ్బు పంపించిన అమ్మ నాన్న విలువ కూడా తెలీదు వాడికి. ఎందుకు తెలుసా? ఇంట్లో బాగుపడమని చెప్పేవాడి కంటే బయట చెడిపోమని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ లోకమంతా కూడా ఎదవలే నిండిపోయి ఉన్నారు. నీ సంఘంలో, నీ కుటుంబంలో క్షేమం కోరుకునే వాళ్ళు 10 మంది అయితే సమాజంలో పాడైపోయామని కోరుకునే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు.
దట్ ఈస్ ద సొసైటీ. ఆ సమాజంలో తిరిగే నీ బిడ్డ ఎలా ఉంటే బాగుంటుంది? వాడిని ఎక్కడ కట్టాలో ఎక్కడ కొట్టాలో అక్కడ కట్టి పెడితే వాడు రేపటి రోజున గొప్ప ప్రయోజకుడు అవుతాడు. దేవుడు చెప్పాడు ఆదాము హవ్వల్కి, అమ్మా మీరు వెళ్ళండి, ఆ పళ్ళు తింటే చచ్చిపోతారు. మీ ప్రేమతో మీ మీద గౌరవంతో చెప్తున్నా, మీ క్షేమం కోరి చెప్తున్నా అంటే సరే అని వెళ్ళిపోతే అక్కడొకడు ఎదురయ్యాడు. ఎవడాడు? ఫ్రెండ్. సాతానుడు అనకండి అమ్మా, సాతానుడు ఎక్కడో లేడు, ఫ్రెండ్ రూపంలో ఉంటాడు. ఎక్కడ ఉండడు, స్నేహితుడు రూపంలో. మందాగుతుంటే సోడా కలుపుతాడు, సిగరెట్ వెలిగించుకుంటే లైటర్తో సిగరెట్ వెలిగిస్తాడు, అమ్మాయిలకి లైన్ ఎలా కొట్టాలో నేర్పిస్తాడు, సినిమాల్లో బ్లాక్లో టికెట్లు ఎలా కొనాలో నేర్పిస్తాడు, అమ్మా నాన్నలు ఎలా ఏడిపించాలో నేర్పిస్తాడు. ఎవడాడు? ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్ గురించి రాసిన కొటేషన్లు. ఎవడరా ఫ్రెండ్? మీ బతుకులు నాశనం చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా. వాళ్ళకు మీరు పెట్టుకున్న పేరు, నాశనం చేసేవాడికి పెట్టుకున్న పేరు ఫ్రెండ్. వాడి పేరు సాతానుడు. మీ అమ్మ నాన్నల ప్రేమను కాదని నేను నాశనానికి నడిపిస్తానంటే వాడి పేరు నాశనం చేసే సాతానుడు. దేవుడు అంతటి వాని దగ్గర నుంచి దేవుడు చెప్పిన మాటనే ఇది నిజమా అని అడిగేటోడు ఒకడు వచ్చాడు. అక్కడ సాతానుడు వచ్చి, హవ్వా ఇది నిజమా అన్నాడు. దేని గురించి బాబు అడుగుతున్నావు అంది హవ్వ. అప్పుడు వాడు అన్నాడు, అదే నీ దేవుడు చెప్పాడు కదా ఈ పళ్ళు తింటే పోతావని, అది నిజమా అంటే, ఏమో మరి నిజమై ఉండగొట్టే కదా ఆయన చెప్పాడు ఈ పళ్ళు తింటే చచ్చిపోతానని అంటే, వాడన్నాడు ఇట్రా నీకు మాట చెప్తాను దగ్గర రా, ఇదిగో నీ దేవుడికి నీ మీద ఓర్వలేని తనం, నువ్వు ఈ పళ్ళు తింటే గొప్పదానివైపోతావు, దేవదూతలాగా మారిపోతావు, అందంగా తయారైపోతావు, నువ్వు గొప్పగా మారిపోతావు. నీ దేవుడికి నచ్చుతుంది. నీ దేవుడికి నీ మీద ప్రేమ లేదు. నీ దేవుడికి నువ్వు ప్రయోజకుడు అవడం ఇష్టం లేదు, నువ్వు ఎదగటం ఇష్టం లేదు, వర్ధిల్లత కావడం ఇష్టం లేదు. అందుకే దేవుడు ఈ పళ్ళు తినొద్దని చెప్పాడు. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ముతావు నువ్వు? ఎవడో ముక్కు మొహం తెలియనోడు ఒకడు వచ్చి మాట్లాడితే అమ్మా నాన్నల మాటలు కన్న తండ్రి అయిన దేవుని మాటను పెడిచవిన పెట్టి వాడితో ముచ్చట్లు చేయటానికి ఇష్టపడుతుంటే ఆవిడని ఏమంటారు? ఆవిడని ఆడన్నాడు తిను తిను అని బలవంతం చేస్తే చేసింది వాడైనా ఇవిడికి ఉండాలి కదా ఇంకింత జ్ఞానం. అరే నా దేవుడు వద్దన్నాడు, నా దేవుడు నన్ను పుట్టించినోడు నా మేలు కోరిక చెప్తాడు, కానీ వీడెవడో మధ్యలో వచ్చినోడు వీడి మాట నేనెందుకు వినాలి అన్న ఇంకిత భావం వాళ్ళకి ఉండదు, ఈ లోకంలో ఉన్న మీ బిడ్డలకి ఉండదు. అక్కడి నుంచి వచ్చింది ఇది. ఉండదు వీళ్ళకి. వీళ్ళంతా ఎవరి మాటలు వింటారంటే నాశనం చేసేవాడు మాటలే వింట. ఇన్ని చెప్పానా అయినా అంతే, అదే కదా. ఇంట్లో తలూపేస్తారు మీ బిడ్డలందరూ. మీరు అనుకుంటారు నా కొడుకు నోట్లో వేలు పెడితే కొరకడు అని. బయటికి వెళ్ళి అడుగు, వేలు పెడితే మనిషిని మొత్తం మింగేస్తాడు. నీ కొడుకు నీ కూతురు ఎన్ని పనికిమాలిన పనులు చేస్తున్నారు ఈ లోకంలో. ఒక్క అమ్మా నాన్నకు తప్ప, అదేం దరిద్రం నాకు తెలియదు కానీ ఒక్క అమ్మా నాన్నకు తప్ప ప్రపంచమంతా తెలుస్తుంది వాడు చేసే పనికిమాలిన పనులన్నీ. వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఎవరితో లేచిపోయాక, ఎక్కడో జైల్లో పడిపోయాక, చచ్చిపోయాక అప్పుడు తెలుస్తాయి. ఇన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా నాశనపరిచే వాడి మాటలే వింటాడు. ఆదాము హవ్వలు విన్నారు. అరే దేవుడి మాటను పక్కన పెట్టి వాడెవడో వచ్చి తినరా బాబు అంటే తినేశాడు. హవ్వ తినేసింది, ఈవిడ తీసుకెళ్ళి ఆయన ఎంకరేజ్ చేస్తే ఆయన తినేశాడు. ఇద్దరూ తినేశారు. తిన్నాక జరిగింది ఏంటో తెలుసా? అవకాశం వాడుకున్నారు. ఎవరిచ్చారు అవకాశం? ఇది పండు తిను, ఇది ఆపర్చునిటీ, అవకాశం. ఈ అవకాశం వచ్చింది వాళ్ళకి. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడా? సాతానుడిచ్చాడా? అవకాశాలు ఎప్పుడు మీ బతుకుల్ని నాశనం చేసే అవకాశాలు ఎలాగొస్తాయి తెలుసా? బాగుపడేలాగే కనపడతాయి. ఒకడు అంటాడు, అరే పలానా పెట్టుబడి పెట్టరా గొప్పోడైపోతావంటాడు. అపవాది కూడా అదే అన్నాడు, ఈ పండు తింటే గొప్పోడైపోతావన్నాడు. తిన్నారు. తిన్న వెంటనే మరుక్షణం జరిగిన లాస్ ఏంటో తెలుసా? రికవరీ కాన్ లాస్ ఏంటో తెలుసా?
తిన్న వెంటనే, ఆ పండు తిన్న వెంటనే అప్పటి వరకు ఒకటే ప్రేమతో కళ్ళల్లోకి చూసుకొని ప్రేమించుకున్న, చెయ్యి పట్టుకొని కౌగిలించుకుంటూ వీళ్ళు సరదాగా, ఆప్యాయంగా, అన్యోన్యంగా, అనురాగంతో, ప్రేమతో తిరిగిన వీరు ఎప్పుడైతే వాడి మాట విని దేవుని మాట కాదని ఆ పండు తిన్నారో ఇమ్మీడియట్గా జరిగిన నష్టం ఏంటంటే ఒకరినొకరు చూసుకొని అసహించుకొని ఆదాము ఒక వైపుకి చెట్టు వెనకాలకి వెళ్ళి దాక్కున్నాడు, హవ్వ ఒక చెట్టు వెనకాలకి వెళ్ళి దాక్కుంది. దే వర్ ఫీలింగ్ షై అట్ ఈచ్ అదర్. ఒకరినొకరు చూసుకోలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి సిగ్గు తెలిసిందే. ఒంటి మీద బట్టలు లేవని అప్పుడు అర్థమైంది. దాక్కుండిపోయారు. అప్పటి వరకు దేవుని కొరకు ఎదురు చూసిన ఆ కళ్ళు ఇప్పుడు దేవుడు వస్తాడేమో అని భయపడుతున్నాయి. ప్రతిరోజు దేవుడు వస్తాడు, కాలక్షేపం చేస్తాడు, చక్కటి ప్రేమ కబుర్లు ఎన్నో చెబుతాడు అని ఎదురు చూసే వాళ్ళ మనసు ఇప్పుడు దడ భయంతో చచ్చిపోతుంది, వణికిపోతుంది. ఎందుకు తెలుసా? దేవుడు వస్తే మా పరిస్థితి ఏంటి? ప్రేమతో ఎదురు చూసే కళ్ళు భయంతో, ప్రేమతో ఎదురు చూడాల్సిన మనసు వణుకుతో, దేవుడు రాకుంటే బాగుంటుంది, వస్తే బాగుంటుందని ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు రాకుంటే బాగుంటుంది. ఏ స్థాయికి దిగజారిపోయింది చూసారా? ఒక్క అవకాశం వాళ్ళని ఏ స్థాయికి తీసుకెళ్ళింది? దే లాస్ట్ దేర్ గ్లోరీ. వాళ్ళ మహిమని కోల్పోయారు. ఈ భూమి మీద ఉన్న ఏ మనిషినైనా, ఎంతటి స్టార్నైనా ఒంటి మీద బట్టలుంటే చూడడం సౌఖ్యంగా ఉంటుంది, అందంగా ఉంటారు. బట్టలు లేకుండా చూడాలంటే మహా దరిద్రం మనిషిని. తెలుసా? చాలామంది ఈ ఫోన్లు పట్టుకొని ఆ బట్టలు లేని వాళ్ళని చూసుకుంటూ కూర్చుంటారు. పనికి మాలిన యవనస్తులు, పనికి మాలిన మగ జాతి. బట్టలు ఉన్నప్పుడు చూడడమే బాగుంటుంది ఎవరినైనా. బట్టలు లేకుంటే ఏమైంది అక్కడ ఇద్దరికి? అప్పటి వరకు ఆ జ్ఞానం లేదు. ఎప్పుడైతే అపవాది మాట విన్నారో అప్పటికి ఆ జ్ఞానం వచ్చింది. ఏమైంది? చూసుకోలేకపోయి దాక్కుండిపోయారు, ఒకరినొకరు చూసుకోలేక. దే వర్ ఫీలింగ్ షై. దే ఫెల్ట్ షై. చాలామంది ఈరోజు ఫోన్లలో ఈ అశ్లీల దృశ్యాలు, అశ్లీల వీడియోస్ అన్ని అడిక్ట్ అయిపోయారు. అడల్ట్ కంటెంట్స్ అన్నిటికీ. అమ్మ, మీ పిల్లల దగ్గర ఫోన్లు ఇవ్వకండి. ఎందుకు తెలుసా? ఒకప్పుడు విత్ యువర్ పర్మిషన్ వచ్చే అడల్ట్ కంటెంట్ ఇప్పుడు నీ పర్మిషన్ లేకుండా నీ ఫోన్లోకి ఎంటర్ అయిపోతున్నాయి. ఏదో మెసేజ్ వస్తుంది, ఏదో నొక్కేస్తావు, ఇక అప్పటి నుంచి మొదలైతే నీ ఫోన్లోకి అన్నీ వస్తుంటాయి, ఫోటోలు వస్తాయి, వీడియోలు కూడా వస్తూ ఉంటాయి. మనిషి చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి దిగజారిపోవడానికి గల కారణం పాపపు అవకాశాలు. ఇది చూడు, ఇది తిను, ఇది ఆడుకో, ఈ అవకాశాలు మనిషిని పతనానికి జార్చి పేరుస్తున్నాయి. దేవుడు కొరకు ఎదురు చూడాల్సిన కళ్ళు, మనసు భయంతో కొట్టుకు చచ్చిపోతుంటే రాక దేవుడు మానుతాడా? దేవుడు రానే వచ్చాడు, దిగి వచ్చాడు. దేవుడికి తేడా తెలిసిపోయింది. ప్రతిసారి వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమగా ఎదురు చూసి పలకరించే వాళ్ళు ఈసారి ఎదురు రాలా, ఈసారి దేవుని కొరకు ఎదురు చూడలా. దేవుడికి అర్థమైపోయింది, ఆదామా, హవ్వ ఎక్కడున్నారు బాబు మీరు అంటే నో ఆన్సర్, నో రిప్లై. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి పిలిస్తే ఎక్కడున్నారు? వేర్ యు హైడింగ్? ఎక్కడ దాక్కున్నారు అంటే అప్పుడు అంటున్నాడు ఆదాము, ఇదిగో ప్రభువా, మాకు ఒంటి మీద బట్టలు లేవని తెలిసింది, మేము దిగంబరిగా ఉన్నామని మాకు అర్థమైంది. నువ్వు నాకు సాటి అయిన సహాయకంగా ఉంటుందని ఒక ఆవిడ్ని చేసావు కదా. ఎవరు? నువ్వు చేసావు కదా. నువ్వు ఆవిడ నన్ను కొంచెం ఎంకరేజ్ చేసింది, ఆ పండు తినని. నేను తినేశాను, పండు బాగా టేస్టీగా ఉంది, తిన్నాక అర్థమైంది నా ఒంటి మీద బట్టలు లేవని, దాక్కుండిపోయాను. ఏం హవ్వా అన్నాడు దేవుడు. అదే నువ్వు చెప్పావు కదా తినద్దని, నేను తినకూడదు అనుకున్నా. వాడు ఎవడో వచ్చాడు, ఒకడు తిను గొప్పదాని అయిపోతా ఉంటే నేను తినేసాను సిగ్గు లేకుండా. తిన్నాక అర్థమైంది నా ఒంటి మీద బట్టలు లేవని, దాక్కుండిపోయాను. అయిపోయింది. ఎవరు బ్లేమింగ్ అని ఇచ్చదే, ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకుంటున్నారు తప్ప దేవుని దగ్గర ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. దే వర్ ట్రైయింగ్ టు కవర్ దైర్ సిన్, దైర్ మిస్టేక్. వాళ్ళ తప్పుని ఒప్పుకోవటం పక్కన పెట్టి కప్పుకోవటానికి ప్రయత్నిస్తుంటే దేవుడి దగ్గర
ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తే దేవునికి అర్థమైపోయింది, ఆహా సోపేస్తున్నారు ఇల్లు, కవరింగ్ చేసుకుంటున్నారు ఇల్లు. పిలిచి దేవుడు చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? యు జస్ట్ డిపార్ట్ ఫ్రమ్ మై ప్రెజెన్స్ రైట్ నౌ, గెట్ అవే. ఇప్పుడే ఈ క్షణమే నా సన్నిధిలో నిలబడే అర్హత యోగ్యత కోల్పోయిన మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. జస్ట్ గెట్ లాస్ట్, నా సన్నిధి నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జరిగిన మొదటి నష్టం, వాళ్ళలో మొదటి కుటుంబమైనటువంటి ఆదాము హవ్వలు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. కుటుంబం రెండు ముక్కలైపోయింది. కారణం అపవాది మాటకు వారు లోబడ్డారు. పాపము అవకాశాన్ని వాడుకున్నారు. దేవుడు చెప్పిన మాటకు తల వంచలేదు. దేవుడి మాటను ఖాతరు చేయనందు వలన అపవాది ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవటం వలన ఆ కుటుంబం రెండు ముక్కలైపోయింది. రెండవ నష్టం, దేవుడి ప్రేమని కోల్పోయారు, దేవుడి మహిమని కోల్పోయారు, దేవుడు పెట్టుకున్నటువంటి ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛని కోల్పోయారు. దే వర్ లాస్ట్ ఫ్రమ్ ద గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో నుంచి వెడలిపోయారు. అయిపోయింది, అక్కడితో కథ ముగిసిపోయింది. ఇప్పుడు నేను 2 ప్రశ్నలు అడుగుతా. క్వశ్చన్ నెంబర్ 1, మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఆదాము హవ్వలు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి గల కారణమైంది ఏంటి? చెట్టుకున్న ఫలాలు. ఇప్పుడు నేను మొదటి ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు దేవుడు అసలు ఆ చెట్టును అక్కడ ఎందుకు పెట్టాడు? వై గాడ్ హ్యాస్ ప్లాంటెడ్ ద ట్రీ ఆఫ్ ద ప్లేస్? ఆ స్థలంలో చెట్టుని దేవుడు ఎందుకు పెట్టాడు? అసలు చెట్టు పెట్టకపోతే ఈ సమస్య ఉండేది కాదు కదా పాస్టర్ గారు. ఎంతమందికి వచ్చింది మీకు డౌట్? చిన్నప్పటి నుంచి నాకు ఉండేది అది. అసలు చెట్టే పెట్టకపోతే వాడు వచ్చేవాడు కాదు, వీళ్ళు తినేవాళ్ళు కాదు, దేవుడు గంటేసేవాళ్ళు కాదు, ఈరోజు మనకి దుస్థితి కలిగేది కాదు కదా. అసలు దేవుడు చెట్టు దేవుడికి ఐడియా లేదండి. అదే ఇప్పుడేంటి మేము ఐడియా ఇచ్చేవాళ్ళం. ఆ చెట్టు తీసేసింటే బాగుండేది కదా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఎందుకు దేవుడు ఆ చెట్టుని అక్కడ పెట్టాడు? ఎందుకు తీసేయలేదు? చెప్పండి అమ్మా, అట్లీస్ట్ ట్రై. ఎందుకు పెట్టలేదు దేవుడు ఆ చెట్టుని? ఎందుకు అక్కడ తీసేయకుండా ఉంచాడు? ఎందుకు తీసేయకుండా? పోనీ ఉంచితే ఉంచాడు. ఆ చెట్టు చుట్టూ ఏదో కంచనో ఫెన్సింగో ఏదో అగ్ని కంచనో వేసి ఉండొచ్చు కదా. ఎందుకు వదిలేశాడు? చాలామంది అంటారు దేవుడు వాళ్ళని పరీక్షించటానికి చూశాడు అంటారు. కానీ దేవుడు వాళ్ళని పరీక్షించటానికి చూడాల. ఎందుకో తెలుసా? దేవుడు పరీక్షించేవాడు కాదు. అప్పుడు అది ఇప్పుడు స్టార్ట్ అయింది. నిన్ను పరీక్షించ ఆ రోజుల్లో, మొదటి రోజుల్లో లేదది. ఎందుకో తెలుసా? దేవుడు తన ద్వారా తన రూపంలో కలుగు చేయబడిన బిడ్డలు కాబట్టి దేవుడు వాళ్ళని నమ్మి స్వతంత్రులుగా తయారు చేశాడు. గాడ్ హ్యాడ్ గ్రేట్ ట్రస్ట్ అపాన్ దెమ్ అండ్ గాడ్ గేవ్ లిబర్టీ టు దేర్ లైఫ్స్. వాళ్ళ మీద గొప్ప నమ్మకాన్ని దేవుడు పెట్టుకోవడం మాత్రమే కాక వాళ్ళకి స్వతంత్రాన్ని, అంటే వాళ్ళని బందీలుగా దేవుడు చేయలా, స్వతంత్రులుగా దేవుడు తయారు చేశాడు. స్వతంత్రులుగా దేవుడు వాళ్ళని తయారు చేశాడు. నిన్ను నన్ను మనుషులందరినీ దేవుడు కీ ఇస్తే ఆడే బొమ్మలాగా తయారు చేయలా. ఎలా తయారు చేశాడు తెలుసా? స్వతంత్రులుగా తయారు చేశాడు. స్వతంత్రులుగా. అందుకే 1 Corinthians 6:12 ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:12 మీకు అన్నిటి వందు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చెయ్యదగినవి కాదు. యు హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ ఆల్ ద థింగ్స్ ఆర్ నాట్ గుడ్ టు డూ. అన్నీ చెయ్యొచ్చు. నువ్వు మందు కొడతావా, దమ్ము కొడతావా, సినిమాకి వెళ్తావా, వ్యభిచారం చేస్తావా, మోసం చేస్తావా, ప్యాక్ ఆడతావా, పాడైపోతావా, దొంగతనాలు చేస్తావా, హత్యలే చేస్తావా, మోసాలే చేస్తావా, ఏం చేస్తావో చెయ్యి. కానీ అవన్నీ చేయొచ్చు, నీకు ఫ్రీడమ్ ఉంది. కానీ అన్నీ మంచివి కాదు అంతే దేవుడు చెప్పింది. దాన్ని స్వతంత్రులుగా తయారు చేయటం అంటారు. దేవుడు టీవీలాగా నిన్ను తయారు చేసి రిమోట్ ఆయన దగ్గర పెట్టుకోవాలా? తెలుసా మీకు దాని కదా? మీ ఇంట్లో ఎంతమంది ఇళ్ళలో టీవీలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. నిర్మొహమాటంగా ఎత్తచ్చు. మా ఇంట్లో ఒక టీవీ ఉంది. అయ్యో చాలామందికి టీవీలు లేవే. పర్లేదు, నేను ఏమన్నా అంటాను ఫీల్ అయిపోతున్నారేమో కదా. దించండి. ఇప్పుడు చెప్తున్నాం. టీవీ గ్రేటా, రిమోటు గ్రేటా? టీవీ గ్రేటా, రిమోట్ గ్రేటా? టీవీ పెద్దది, రిమోట్ ఎలా చెప్తే అలా ఆడిద్ది.
ఆన్ అంటే ఆను, ఆఫ్ అంటే ఆఫ్, ఎలా చెబితే అలా ఆడిద్ది. ఇప్పుడు చెప్పండి, టీవీ గ్రేటా, రిమోట్ గ్రేటా? సూపర్, రిమోట్ గ్రేట్ అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీరు రిమోట్లే కొనండి అమ్మా, ఇప్పటి నుంచి మీ టీవీలను తీసుకెళ్ళి అమ్మేసేయండి. రిమోట్లే పెట్టుకోండి, ఇళ్ళల్లో షోకేస్లో పెట్టుకోండి. ఎందుకంటే టీవీ ఏది సార్ అంటే, టీవీ ఎందుకు, రిమోట్ గ్రేట్ కాబట్టి రిమోట్ కొన్నాను నేను అని చెప్పుకోవచ్చు కదా. టీవీ గ్రేటా, రిమోట్ గ్రేట్ అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలి తెలుసా? ఇది లేకుంటే అది ఉండదు, అది లేకుంటే ఇది ఉండదండి, రెండు గ్రేటే అని చెప్పాలి. తెలివిగల సమాధానం. అంటే దేవుడు నిన్ను టీవీ లాగా తయారు చేసి లోపల్లో పడేసి దేవుడి దగ్గర రిమోట్ పెట్టుకోలా. అలా పెట్టుకుంటే బాగుండేది. ఒకవేళ అలా పెట్టుకొని ఉంటే ఆయన బందీగా నిన్ను ఉంచినట్టు. కానీ అలా పెట్టుకోలేదు. ఆయన టీవీగా నిన్ను తయారు చేసి నీ రిమోట్ నీకు ఇచ్చి లోకంలో పంపించాడు. నువ్వేం నొక్కుంటావు నొక్కోరా, కానీ కొన్ని నొక్కితే బాగుపడతావు, కొన్ని నొక్కితే నాశనం అయిపోతావు. నీ కథ పైకి వచ్చాక నేను చూసుకుంటా అని నీ రిమోట్లు నీకు ఇచ్చాడు. ఎవడి రిమోట్ వాడికి ఇచ్చాడు. ఒకవేళ కనుక అలా కాకుండా దేవుడి దగ్గరే మనిషి రిమోట్ ఉందనుకోండి, మనిషి లోకంలో ఉండి రిమోట్ మాత్రం దేవుడి దగ్గర ఉందనుకోండి, మనందరి రిమోట్ కంట్రోల్స్ అక్కడ ఉన్నాయనుకోండి, ఈడు ఏం చేస్తారు తెలుసా? పొద్దున్నే 5 గంటలకు లేచి భార్య క్యారీ వండి పెట్టిస్తే ఆ క్యారీ బాక్స్ పట్టుకొని హడావిడిగా డ్యూటీకి వెళ్ళిపోయి కష్టపడి ఎండనక వాననక గాలనక దూలనక కష్టపడి పనిచేసి సాయంకాలం అయ్యేపాటికి ఏదో కొన్ని కూలి పైసలు 1000 రూపాయలు 1500 2000 వస్తే ఆ డబ్బులు పట్టుకొని, అరే నన్ను నమ్ముకున్న భార్య ఒకటి ఉంది, నేను కన్న బిడ్డలు కొందరు ఉన్నారు, వాళ్ళని పోషించాల్సిన బాధ్యత కలిగినటువంటి వాడిని నేను, సగటు పౌరవుడిగా నేను కనీస బాధ్యత నేను ఇది పాటించాలి. నా బిడ్డలు ఏదైనా తెస్తానని ఆశిస్తారు, నా భార్య ఏమైనా తెస్తానని ఆశిస్తుంది అని నా బిడ్డలు నా భార్య ఎదురు చూస్తుంటారు అన్న ఇంకిత భావంతో వీడి ఇంటికి వెళ్ళాలి కదా. ఈ అదవి ఇంటికి వెళ్ళడు. వెళ్తే మామూలు భర్త ఎందుకు అవుతాడు? వీడు ఎక్కడికి వెళ్తాడు తెలుసా? కష్టార్జితం అంతా పట్టుకొని చెమట కార్చి రక్తం దారిపోసి సంపాదించిన పైసలు సార్ అని ఆ డబ్బులు పట్టుకుని వైన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి సిగ్గు లేకుండా బార్లో నిలబడుకుంటారు. లైన్లో నిలబడుకొని వీడి లైన్ ఎప్పుడు వస్తుందా, వీడి టర్న్ ఎప్పుడు వస్తుందా, వీడెప్పుడు వెళ్ళి పాత్ర మంది తీసుకుంటే ఎదురు చూస్తూ ఉంటాడు. వీడికి తెలియని సత్యం ఏంటో తెలుసా? వీడి రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉంది? ఇప్పుడు దేవుని దగ్గర ఉంది. వీడు వెళ్ళిపోయాడు, ముందే వెళ్ళిపోయాడు. ఇంకా వీడే గుట్కలా తాగుబోతే వాళ్ళని చూసారనుకోండి, మీరు మహా మజాగా ఉంటుంది వాళ్ళ జీవితాలు. వాళ్ళని గమనిస్తే మందు కొనేటప్పుడు లొట్టలేస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు మందు వస్తుంది. మందు వచ్చిందనుకోండి ఆస్వాదిస్తూ. ఇప్పుడు కూల్ డ్రింక్ తాగారనుకోండి, ఎంత ఎంజాయ్ చేస్తూ తాగుతారు కూల్ డ్రింక్. ఎవ్రీ సిప్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి సిప్ కూడా అబ్బా భలే ఉందిరా, చాలా బాగుంది. బిర్యానీ తింటప్పుడు థమ్స్అప్ తాగితే ఎంత సూపర్గా ఉంటుంది కదా అని ఎంజాయ్ చేస్తూ, జ్యూస్ కూడా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. ఆఖరికి ఓఆర్ఎస్ఎల్ కూడా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. వీడు లొట్టలేసాడే అప్పటి వరకు లైన్లో నిలబడుకొని మందు కోసం. ఆ మందు కొన్నాక మరి ఎంజాయ్ చేస్తూ తాగాలి కదా ఈ పనికిమాలిసి వచ్చినోడు. ఎంజాయ్ చేసి తాగాడు. అది పెట్టుకొని దాంట్లో సోడా కలుపుకొని కాస్త కూల్ డ్రింక్ కలుపుకొని పెట్టుకొని కళ్ళు మూసుకుని విషం తాగేసినట్టు తాగి సత్తాడు వీడు. విషం తాగినట్టు చూసారు ఎప్పుడన్నా? విషం తాగినట్టే. అది రుచి ఉండదు, పాడుండదు. అది విషం తాగినట్టు తాగుతాడు. ఈడ అక్కడ నిలబడుకున్నాడు ఇంకా లొట్టలు వేసుకుంటూ, ఎప్పుడెప్పుడు తాగుదామరా, ఎప్పుడు గొంతు తడిపడద్దా అని. దేవుడు ఏం చేశాడంటే చూసి వాడు రిమోట్లో, దేవుడి దగ్గర రిమోట్లో పాస్ బటన్ నొక్కేశాడు. ఇడు ముందుకు వెళ్దామంటే కాలు రాట్లా, ఆగిపోయాడు అక్కడ. రే రిమోట్ అక్కడ ఉందిరా, నొక్కేశాడు దేవుడు. నీకు ఫ్రీడమ్ లేదు భూమి మీద. ఆయన ఏది చెప్తే అదే నొక్కేశాడు. ఎందుకంటే అది ఆయనకు నచ్చని పనికి వెళ్ళావు, ఆయనకు నచ్చింది, ఆయనకి చేసుకున్నావు. మందు కొట్టాలనుకున్నావు, అది ఆయనకు నచ్చదు, అది అపవిత్రమైంది. అందుకని రిమోట్ నొక్కేశాడు, ఆపేశాడు. ఇప్పుడు నెక్స్ట్ దేవుడు నొక్కే రిమోట్ అంటే తెలుసా? యూటర్న్ అనే ఒక బటన్ ఉంటుంది దేవుడి దగ్గర ఉన్న రిమోట్. యూటర్న్, మీ దగ్గర మెను అనే ఒక బటన్ ఉంటుంది కదా, అలాగా యూటర్న్ నొక్కంగానే మూడు అని వైన్ షాప్ వైపు ఉన్నాడు, ఇంటి వైపు తిరిగాడు. ఇప్పుడు దేవుడు ఏం బటన్ నొక్కుతాడు తెలుసా? గో హోమ్ అని బటన్ నొక్కుతాడు. గో హోమ్ అని నొక్కగానే ఈ తాగుబోతాడు పరిగెట్టుకుంటే ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పడి దబేలమని ఆ సంపాదించిన కష్టార్జితం కాస్త వాళ్ళ భార్య చేతులు పెడితే, దేవానికి స్తోత్రం, ఆయన తాగుబోతు సచ్చినోడికి ఇన్ని రోజులకి బుద్ధి వచ్చింది బాబోయ్, నా ప్రార్థనకు సమాధానం ఇచ్చోని ఆవిడ ఆనందభరితురాలైపోయింది. నా భర్త నాకు పైసలు తెచ్చిచ్చాడు. ఇంతకాలం అయిపోయింది వీడు అలా డబ్బులు తెచ్చి ఇంటికి భార్య బిడ్డలను పట్టించుకొని. ఇప్పుడు ఎవరు గ్రేట్ చెప్పండి? దేవుడు గ్రేటా, వాడు గ్రేటా? మందు కొట్టకుండా ఇంటికి వెళ్ళినందుకు చెప్పండి.
వాడు గ్రేటా దేవుడు గ్రేటా? దేవుడే గ్రేట్. ఎందుకు తెలుసా? వాడు నాపింది దేవుడే, వాడిని కాళ్ళను పట్టుకుని ఇంట్లో పడేసింది దేవుడే, వాడు కాదు. దాన్ని ఏమంటారు? స్వేచ్ఛ అంటారు దాన్ని. బలవంతంగా తీసుకెళ్ళటం. దేవుడికి అది నచ్చదు. దేవుడికి దేవుడు గ్రేట్గా ఉండటం ఇష్టంలా, నా బిడ్డ గ్రేట్ అనుకోవాలనుకుంటాడు ఆయన. అందుకే వాడికి ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? వీడు వెళ్ళొచ్చు, మందు కూడా తాగొచ్చు. కానీ మందు షాప్ వరకు వెళ్ళిన వీడు, అరే పాస్టర్ గారు ఆదివారం గొంతు చించుకొని వాక్యంలో చెప్తున్నారు కదా, అపవిత్రమైనవి, అపరిశుద్ధమైనవి, పాపపు పనులు చేయకూడదని మనం వెళ్ళటం తప్పు, దేవుడికి నచ్చదు అని మనసు మార్చుకొని వెనక తిరిగి డబ్బు పట్టుకుని ఇంటికి వెళ్ళి భార్య చేతుల్లో పెడితే, ఇప్పుడు వీన్ని భార్య కాదు మెచ్చుకునేది, పుట్టించిన దేవుడు మెచ్చుకుంటాడు. చెప్పండి కొట్టి ప్రభువు నామమున. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ ఎవ్రీవన్స్ లైఫ్. ప్రతి ఒక్కడి జీవితం నుంచి దేవుడు ఆశించేది అదే. నీకు స్వతంత్రం ఇచ్చిన దేవుడు ఏది మంచిది ఏది చెడ్డదని మాత్రమే చెప్పాడు. మంచి వాటిని చేయాల్సింది నువ్వే, చెడ్డ వాటిని చేయకుండా దూరం వెళ్ళాల్సింది నువ్వే. చెడ్డవి కూడా చేస్తానంటావా? దేవుడు నిన్ను నెట్టి పడేస్తాడు నరకంలోనికి. ఆదాం హవ్వలు అంతటి వాళ్ళనే, మొదటి సృష్టి అయినటువంటి ఆ కుటుంబాన్నే దేవుడు లెక్క చేయకుండా దేవుడి మాట వినందుకు వెలివేస్తే నువ్వెంత, నేనెంత, మన బతుకులెంత? దేవుడు నిన్ను తోసివేయకముందే ఆయన రాజ్యంలో నుంచి నీ బ్రతుకుని మార్చుకో. పాపపు అవకాశాలు వస్తున్నాయి కదా అని వాడుకోవటం పక్కన పెట్టి, ఈ అవకాశం నన్ను దేవునికి దూరం చేస్తుంది, నా కుటుంబానికి దూరం చేస్తుంది, నన్ను సొసైటీలో చెడ్డవాడు అనే మచ్చని వేస్తుంది, నన్ను దేనికి పనికిరాని వాడిగా పరిగణించేస్తుంది, కాబట్టి వద్దు, ఈ అవకాశం నాకొద్దు అని అవకాశాన్ని తిరస్కరించటమే క్రైస్తవుడు చేయాల్సినటువంటి పని. ఆదాము హవ్వలు వద్దు అన్న అవకాశాన్ని వాడుకున్నారు, అపవాదిచ్చిన లోకపు అవకాశాన్ని వాడుకున్నారు. నష్టం మిగిలింది శూన్యం. సింహాసనాన్ని కోల్పోయారు, మహిమని కోల్పోయారు. దేవుని కౌగిట్లో ఉండాల్సిన వాళ్ళు దేవునికి వేరైపోయారు, దేవునికి విరోధంగా మారిపోయారు, విరోధులుగా మిగిలిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, దేవుడు అబద్ధాలు చెప్తాడా? చెప్తాడు చెప్పడు? దేవుడు ఫీల్ అవ్వడు, చెప్పండి, నిజం చెప్పండి, చెప్పడా? మరి దేవుడు అన్నాడు ఆ పండు తింటే చచ్చిపోతారు అని. ఆత్మీయంగా, ఇంకొక మీయంగా కాదు. మనిషికి ఒకసారి మనిషి పరలోకానికి వెళ్ళాక, మరణం తర్వాత లోకంలో చచ్చిపోతాడు. ఇంకా పరలోకంకి వెళ్ళాక మళ్ళీ చచ్చిపోతాడా? ఉండదు. ఏముండదు? ఎందుకు? మహిమా శరీరంని దాల్చిన వాళ్ళకి మరణం అనేది ఉండదు. అప్పుడు వాళ్ళు అక్కడ దేవుని దగ్గర ఏదేను వనంలో దేవుడు వారిని తయారు చేసినప్పుడు మరణం అన్న మాటని ప్రవేశపెట్టలే దేవుడు. ఇంకా అసలు మరణమే లేదు మనిషికి. అప్పుడు ఏదేను వనంలో దేవుడు వారిని తయారు చేసినప్పుడు మరణం అన్న మాటని ఇంట్రడ్యూస్ చేసే పని లేదు దేవుడికి. జీవితకాల శాశ్వత కాలం అలాగా మరి వాళ్ళ ద్వారా కుటుంబాలు అలా విస్తరించబడేదో వాళ్ళిద్దరితోనే దేవుడు సరిపెట్టుకునేవాడు, మనకు తెలియదు తర్వాత కదా. కానీ మరణం అన్న మాట అప్పటికి ఇంట్రడ్యూస్ కాల. ఎప్పుడైతే వీరి జీవితంలో తప్పు చేసి దేవుడికి వ్యతిరేకంగా చేశారో, మరణిస్తావు అని చెప్పిన ఆ మాట అప్పుడు దేవుడు వారి జీవితంలోకి మరణాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కొద్ది కాలం పరిమితి తర్వాత వాళ్ళ ఆయుష్ ముగిసిపోయాక లోకంలో మరణించడం అక్కడ ఆరంభమైంది. అబద్ధం చెప్పాల దేవుడు, నిజాన్ని చెప్పాడు దేవుడు. మరణం లేని వారికి మరణం చెప్పాడు, మరణాన్ని పరిచయం చేశాడు. అందుకే ఈరోజు నువ్వు నేను కూడా మరణించిన తర్వాతనే వెళ్తున్నాం మహిమా ప్రదేశానికి. ఆదాము హవ్వలు దేవుడిచ్చిన కృపని, మహిమని, వాత్సల్యతని, ప్రేమని కోల్పోయి పాపులుగా నిలబడిపోయి చివరికి దేవుని ద్వారా వెలివేయబడ్డారు. అయిపోయింది మొదటోళ్ళ కదా. నెక్స్ట్ ఆదికాండము 39వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 39. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అసలు ఎన్నడూ తప్పు అన్న మాటకి వాళ్ళు చోటివని వాళ్ళు కొందరున్నారు. ఒక దానియేలు, ఒక నెహెమ్యా, ఒక యోసేపు వంటి వారు వాళ్ళ జీవితాల్లో అసలు పాపానికి అవకాశమే లేకుండా బ్రతికారు. పాపపు అవకాశానికి చోటు ఇవ్వకుండా
బ్రతికిన వాళ్ళలో యోసేపు కూడా ఒకడు. అయితే 39వ అధ్యాయం ఆదికాండంలో నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం అంతా కూడా నేను మీ ముందు స్పష్టంగా ఒక్కొక్కటిగా వివరించి మీ ముందు ఉంచుతాను. అయితే యోసేపు తన అన్నల ద్వారా పగచేత పరాయి దేశానికి, శత్రు దేశానికి, ఇస్మాయేలీయులకి అమ్మి వేయబడ్డాడు. అమ్మేశారు యోసేపుని తీసుకెళ్ళి. అమ్మేస్తే అన్నలందరూ కలిసి అక్కడికి బానిసగా పోతీఫర్ అనేటువంటి ఆ రాజ్యంలో ఒక అధికారిగా ఉన్నటువంటి ఆయన యోసేపుని కొనేసుకున్నాడు. ఎందుకు? వారికి బానిసలు కావాలి, వారి పనులు చేయటానికి బానిసలు కావాలి. కాబట్టి బోళ్ళంత మంది యవనస్తుల్ని చూసి పర్సనాలిటీ, హైట్, వెయిట్, ఏజ్, ఆరోగ్యంగా అన్ని చూసి కొనేసుకొని పోతూ ఉంటారు. అలాగా పోతీఫర్ అనే వ్యక్తి యోసేపుని కొనేసుకొని వెళ్ళిపోయాడు. యోసేపు వయసు దాదాపుగా 16-17 సంవత్సరాల వయసు అప్పుడు. అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కుర్రాడి వయసు యోసేపుకి. ఆ వయసులో అమ్మివేయబడ్డాడు, బానిసగా కొనిపోబడ్డాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పోతీఫర్ అతన్ని తీసుకుని వెళ్ళి యోసేపుని ఆ బానిసల గుంపులో చేర్చేశాడు. బానిసలకి కొన్ని బాధ్యతలు, కొన్ని పనులు అప్పచెప్పబడితే యోసేపు కూడా ఆ బాధ్యతలన్నింటినీ స్వీకరించి ఆ బానిసలతో పాటుగా పనిచేస్తూ ఉంటున్న ఆ క్రమంలో యోసేపుని, తనతో ఉన్నటువంటి బానిసలందరినీ పైనున్న అధికారి అయినటువంటి పోతీఫర్ అనే ఈయన గమనిస్తూ ఉండేవాడు. గమనిస్తున్న ఆ క్రమంలో పోతీఫర్ మనస్సుని ఆకట్టుకున్నటువంటి వ్యక్తి యోసేపు. ఎందుకు ఆకట్టుకున్నాడు అంటే యోసేపుకి దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుని మీద చాలా ప్రేమ, దేవుని కొరకు బ్రతకాలి అన్నటువంటి ఆశ అతనిలో ఉంటుంది. అయితే అక్కడ పని చేస్తున్నప్పుడు కూడా అప్పచెప్పిన పని నమ్మకంగా చేసేవాడు యోసేపు ఒక్కడే. యజమానుడు ఉన్నా లేకపోయినా, చూసినా చూడకపోయినా పనిని కరెక్ట్గా టైం టు టైం పనికి వచ్చేవాడు, పని ముగించుకునేవాడు, అవసరమైన వరకే మాట్లాడి పరిమితిగా మాట్లాడేవాడు, చక్కగా పని చేసేవాడు. అయితే పోతీఫర్కి యోసేపు యొక్క పనితీరు బాగా నచ్చటంతో ఒక అవకాశం ఇచ్చాడు. యోసేపు, నాకు నువ్వు బాగా నచ్చావు బాబు, నువ్వు చాలా చక్కగా పని చేస్తున్నావు, నువ్వు బాగా నమ్మకస్తుడిలాగా ఉన్నావు, నాకు నువ్వు నచ్చావు, నేను నీకు ఒక అవకాశం ఇస్తా, వాడుకుంటావా అన్నాడు. యోసేపు అన్నాడు, చెప్పండి సార్ ఏం అవకాశం ఇస్తారు అన్నాడు. అప్పుడు పోతీఫర్ అన్నాడు, ఏం లేదు, ఈ బానిసల్లో ఉండటం కరెక్ట్ కాదు, నీలాంటి మంచి పనివాడికి ఈ పని కాదు, నేను ఇంకో కొంచెం విలువైన పని అప్పచెప్తాను. అంటే ఏం పని సార్ చెప్పండి అన్నాడు. ఏం లేదు, నా ఇంటికి రా, నా ఇల్లు చూపిస్తా అని చెప్పి యోసేపుని తీసుకుని తన ఇల్లంతా చూపించి, రేపటి నుంచి నీ ఉద్యోగం ఇదే, నా ఇల్లంతటికి మేనేజర్ నువ్వే, ఇంటికి యజమానుడిని నేనైతే నా తర్వాత యజమానుడంతటి వాడివి నువ్వే, నువ్వు చెబితే పని వాళ్ళు పలుకుతారు, నువ్వు పిలిస్తే ఏ పనోడైనా పని చేస్తాడు, అంతటి అధికారాన్ని నీకు నా ఇల్లంతటి మీద ఇచ్చాను, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు చక్కగా చేయగలవన్న నమ్మకం నాకుంది అంటే యోసేపు చాలా థ్యాంక్స్ సార్, నా కష్టాన్ని, నా మంచితనాన్ని మీరు గుర్తించి నాకు ఈ అవకాశాన్ని, ఏమొచ్చింది అవకాశం? పోతీఫర్ నుంచి వచ్చింది అవకాశం. వద్దన్నాడు, వాడుకున్నాడా? వాడేసుకున్నాడు. ఆలోచించి ఓకే ఇది మంచిదే కదా అని అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టి డ్యూటీ చేయటం మొదలుపెట్టాడు. డ్యూటీ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత పోతీఫర్కి క్యాంప్ పడ్డది. క్యాంప్ పడితే తనకు భార్య ఉంటుంది. ఆ భార్యకి పోతీఫర్ అంటే బోలెడంతా, చెప్పండి, ప్రేమ. ఆయన అంటే బోల్డ్ అంత ప్రేమ పోతీఫర్ అంటే. అయితే ఆ ప్రేమ గల భార్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను క్యాంప్కి వెళ్తున్నాను, ఒక వారం 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను, నేను త్వరగా వచ్చేస్తానులే అంటే, ఆవిడ ప్రేమ ఎక్కువ కదా భర్త అంటే. ఆవిడంది, ఏమండి మీరు అన్ని రోజులు రాకుంటే మిమ్మల్ని చూడకుండా మాట్లాడకుండా నేను ఉండలేను, అసలే మనకు స్మార్ట్ ఫోన్స్ కూడా వాడి టెక్నాలజీ మనం లేం, వీడియో కాల్స్ మాట్లాడుకుని చాటింగ్లు చేసుకోవడానికి కూడా నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను అంది ఆవిడ.
కదా. అప్పుడు ఆయన అన్నాడు, అబ్బా నా భార్యకి నేనంటే ఎంత ప్రేమరా బాబోయ్ అని, పర్లేదు ఎలాగోలా ఓర్చుకో, ఒక్క వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరి గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు, క్యాంప్కి వెళ్ళిపోయాడు. ఈవిడ టెర్రస్ మీదకి వెళ్ళిపోయి, ప్రేమ కదా భర్త అంటే, ప్రేమ కదా, ఏమండి బాయ్ బాయ్ సీ యూ టాటా అని చెప్పి ఆయనని సాగనంపించి సెండ్ ఆఫ్ ఇచ్చేసింది. సెండ్ ఆఫ్ ఇచ్చేస్తే ఆడనుకుంటూ వెళ్తున్నాడు గుర్రం మీద, నా భార్య ఎంత మంచిదో, నా భార్య ఎంత మంచిదో, నా భార్య ఎంత మంచిదో అని. అయిపోయింది. మేడ మీద ఉన్న ఆవిడ నేరుగా ఇంట్లోకి దిగి వచ్చింది. ఇంట్లోకి వచ్చి హాల్లోకి వచ్చింది. హాల్లోకి వచ్చి ఎవరిని ఎత్తుక్కుంటుంది? అరే మన ఇంట్లో యజమానుడే ఒక వ్యక్తిని అపాయింట్ చేశాడు కదా, ఆడెక్కడున్నాడు ఇంతకు అని ఎత్తుక్కుంటే, యోసేపు ఏదో ఇంట్లో మూలని ఏదో పని చేసుకుంటున్నాడు. యోసేపు దగ్గరికి వచ్చింది. యోసేపు ఎలా ఉంటాడు తెలుసా? ఎర్రగా, బుర్రగా, పొట్టిగా, స్మార్ట్గా, క్యూట్గా, చాలా అందంగా ఉంటాడు. అయితే యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు యోసేపు నేనెవరో నీకు తెలుసా అంది ఆవిడ. అంది అంటే యోసేపు అన్నాడు, అయ్యో మేడం ఎంత మాట అన్నారండి, మీరు నాకు తెలియకపోవటం ఏంటి, నా యజమానుడి యొక్క సతీమణి మీరు నా యజమానురాలు అని 2 చేతులతో నమస్కారం పెట్టాడు. అప్పుడు ఆవిడంది, యోసేపు మరి నన్ను అడగవా నేను నీకు తెలుసా అని ఈవిడంది. నన్ను అడగవా నేను నీకు తెలుసా అని ఈవిడంది. దీన్నే ఏమంటారు తెలుసా? వాక్చాతుర్యం అంటారు. దీన్నే మాటకారితనం అంటారు. దీన్నే ఒక మాటకు 4 మాటలు కలపడం అంటారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త బాబు, బతుకులు నాశనం అయిపోతాయి. ఏమంటుంది ఆవిడ? మరి నన్ను అడగవా నాకు నువ్వు తెలుసా అని ఆయన అడగాలంటే ఈవిడ అడిగింది కదా నేను నీకు తెలుసా అని. ఇప్పుడు ఆయన అడగాలని కూడా ఈవిడే చెప్పేస్తుంది. దీన్నే ఇలాంటివి సినిమాల్లో డైలాగులుగా పెడతారు. దీనికి సిగ్గులేని బ్యాచ్లు కొంతమంది సినిమాలకి వెళ్ళేటప్పుడు చప్పట్లు కొడతారు, వా సూపర్ డైలాగ్ అని. ఈవిడ అంటుంది నన్ను అడుగు, మరి నన్ను అడగవా అంటే, పాపం యోసేపు ఏం చేస్తాడు? పోస్ట్ ఏమో కొత్తగా వచ్చింది, ఏమంటే తలనొప్పి, ఏమనకపోతే తలనొప్పి అని చెప్పి, మేడం మీకు నేను తెలుసా అన్నాడు పాపం. ఈవిడ అన్నట్టుగా, మేడం మీకు నేను తెలుసా అంటే, ఎప్పుడు ఇప్పుడు అంటుంది, నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి, అసలు నువ్వు నా ఇంట్లో డ్యూటీ జాయిన్ అవ్వక ముందు నుంచి నాకు పని పాట ఏముండదు తెలుసా నీకు? నాకు పని పాట ఏముండదు. వంట చేసేటోళ్ళు ఉన్నారు, పనులు చేసే వాళ్ళు ఉన్నారు, అంట్లు కడిగే వాళ్ళు ఉన్నారు, అన్ని పనులు జరిగిపోతాయి. మరి నా పని ఏంటో తెలుసా? మేడ మీద నిలబడి ఎవడందంగా ఉన్నాడా, ఎవడు చూడ్డానికి చక్కగా ఉన్నాడా, ఎవడైతే మనకు సరిగ్గా సెట్ అయిపోతాడా అని వెతుక్కోవడమే నాకు పని. మన పని అదేదే మన డ్యూటీ. అయితే అలా వెతుకుతుంటే, అదృష్టవంతుడు రా బాబు నువ్వు, నా కళ్ళకు నువ్వు నచ్చావు అందే. నా కళ్ళకి నువ్వు నచ్చావు, ఎప్పుడెప్పుడు వస్తావా, ఈ నెల తీసుకొని వచ్చి ఇంట్లో పెడదామా అని స్కెచ్ చేసుకుంటుంటే, దేవుడి మహాకృప ఏంటి, దేవుడి మహాకృప నా భర్తే తీసుకొచ్చి పెట్టాడు. సిగ్గుండక్కర్లా ఇలాంటి మాటలు మాట్లాడడానికి. చాలామంది క్రైస్తవులు దేవుని యొక్క విలువైన మాటల్ని, దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి మాటల్ని ఇలాంటి వాటికి వాడేసుకున్నారు. ఇలాంటి వాటికి నువ్వు చేసేది పనికి మాలిన పాపపు పని, దానికి దేవుని కృప, దేవుని సహాయం, దేవుని తోడు. క్రైస్తవులు ఎంత చండాలంగా తయారైపోతున్నారు తెలుసా? ఎంత చండాలంగా తయారైపోతున్నారు తెలుసా? భయంకరంగా తయారైపోతున్నారు. వీడు వైన్ షాప్ ఒకటి పెట్టేసుకుని యావే వైన్స్ అంట. హైదరాబాద్లో చూశాను మొన్న. ఏం వైన్స్? యావే వైన్స్, దేవుడి పేరు. ఏ అంటే బాగా జరిగిద్ది. అన్యుడికి నీకు తేడా ఏముంది? భర్తే తీసుకొచ్చి పెట్టేశాడు. అమ్మయ్యా నా పని సులువైపోయింది అనుకున్నాను యోసేపు అప్పుడు. అంటే పాపం యోసేపు ఏం చేస్తాడు? ఇంకా నవ్వలేక, నవ్వు రాక, ఏడవలేక, పోస్ట్ ఏమో నిన్న వచ్చింది, ఈరోజు మన పోస్ట్ ఊడిపోయేలాగే ఉంది అనుకుంటున్నాడు ఆయన. యంగ్స్టర్ కదా, యవనస్తుడు కదా, ఏం చేయాలో తర్జన భర్జనం అయిపోతుంటే అప్పుడు ఇవిడంది, యోసేపు నేను నీతో చాలా నాళ్ళ నుంచి మాట్లాడాలి అనుకుంటున్నాను, ఇప్పుడు అవకాశం దొరికింది, దేవుడు ఇప్పుడు ఇచ్చాడు అవకాశం. ఎవడిచ్చాడు? గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్, ప్రేమికులు, ఇలాంటి బ్యాచ్లు కొంతమంది క్రైస్తవులై ఉండి సంఘాలకు వచ్చేవాళ్ళు ఇవే మాటలు మాట్లాడతారు. ఏమని? దేవుడు ఇప్పుడు ఇచ్చాడు అవకాశం. ఎవరితో మాట్లాడడానికి? పక్కనోడి భార్యతో మాట్లాడడానికి. ఎవడిచ్చాడు అవకాశం? దేవుడు. అంటే వీడు చర్చికి వెళ్తాడు, వీడి భాషే మారదు, ఇంకా దేవుడే, ప్రతి దాంట్లో దేవుడే.
దేవుడే. పేకాటకెళ్ళి పేకాట్లు గెలిచి అబ్బా దేవుడు నాకు తోడై ఉన్నాడు రా స్తోత్రం. దాంట్లో పేకాట్లో సినిమా టికెట్లకు వెళ్ళి కొత్తగా ఫస్ట్ రోజు రిలీజ్ అయిన సినిమాకి అర్లీ మార్నింగ్ షోకి వెళ్ళి టికెట్ల కోసం కొట్టుకొని చస్తుంటే వీడి దగ్గరికి ఎవడో వచ్చి అన్నా నాకు సినిమాకి వెళ్ళబుద్ది గల తలనొప్పి వస్తుంది, నా దగ్గర ఒక టికెట్ ఉంది, నేను కొన్న రేటుకి ఇచ్చేస్తా తీసుకుంటే, అబ్బా నిజంగా దేవుడు నా మనసుని అర్థం చేసుకున్నాడు రా బాబు, టికెట్ నాన్న వెతుక్కొని వచ్చింది. ఇదా దేవుడు చేసే కార్యం. నిన్ను వెతుక్కుంటూ ఒకటి సినిమా టికెట్ తీసుకొని వస్తే ఆ జనాలను చూసి దేవుడు ఎంత మంచివాడో నా మనసు తెలిసి నా దగ్గరికే టికెట్ పంపించాడు. సిగ్గులేనేదా వీడు పక్కనోడి భార్య కోసం మాట్లాడాలని ఎప్పుడు మారదామని కుక్కలాగా ఎదురు చూస్తుంటే ఒక అవకాశం వస్తే దేవుడికి అవకాశం ఈరోజు ఇచ్చాడు. నాకు దేవుడు ఇచ్చాడు అవకాశం. ఇప్పుడు అనుకుంటుంది యోసేపు ఈరోజు దొరికింది ఈ అవకాశం, నీతో ఇంతకేం మారుతారు మేడం చెప్పండి మేడం, నా పోస్ట్ ఉంటుందో పోతుందో అని మనసులో యోసేపు అనుకుంటుంటే ఆవిడంది, యోసేపు ఇదిగో ఇవన్నీ వద్దు కానీ మనకు డొంకుడు తిరిగి మాటలొద్దు, అసలే మా ఆయన వారంలో వచ్చేస్తాడు దొంగ సచ్చినాడు, నెల తర్వాత వస్తే ఏమైంది, వారానికి ఏం కొంపలు మునిగిపోతున్నాయి, ఇక్కడ మ్యాటర్ సెటిల్ అవ్వాలి మనకు, నెల అయితే గ్యాప్ ఏమైంది, చూసుకున్న ముఖాలే ఎంతసేపు ఇవే ముఖం, ఆ గుండుగానే చూడలేదు చచ్చిపోతున్నాను నేను, ఆ గుండుగాడండి మా గుండుని చూస్తారు మీరు. ఆయన మా కోఆర్డినేటర్, మా దగ్గర మా కుటుంబ సభ్యుడిలాగా గత 26 సంవత్సరాలుగా మా డాడీ చేస్తున్న సేవలు ఉన్నప్పటి నుంచి ఆయన నేను కలిసి సేవ చేసేవాళ్ళం, పరిచర్య చేసేవాళ్ళం, కరపత్రాలు పంచడం, పోస్టర్లు అంటించడం అట్లా. తర్వాత ఇప్పుడు నాతో పాటు కూడా నా పరిచర్లు ముందుకు సాగిపోతాను. ఆయన కెమెరామ్యాన్ కాదు, మా కోఆర్డినేటర్, ఆయన అసిస్టెంట్ పాస్టర్, ఆయన వాక్యం చెప్తారు మా సంఘాల్లో, చక్కగా దేవుడు ఆయన వాడుకుంటూ ఉన్నాడు, అన్ని పనులు చేస్తాడు అయితే అవసరాన్ని బట్టి. అయితే ఆవిడ అనుకుంది ఇంకో నెల ఆగేస్తే ఏమైతే అమ్మా అలాగుంటే మీ భర్తలు మీ భార్యలు వెనకాల మాట్లాడిన మాటలు ముందంటారు, ఏమండి 2 రోజులు నా వల్ల ఉండలేనండి, వెళ్ళిపోయాక సచ్చినోడా 20 రోజుల తర్వాత వస్తే ఏమైద్ది నీకు, ఏం కొంపలు మునిగిపోతాడు 2 రోజులకి అని అంటారు. ఈవిడ అంటుంది యోసేపు దగ్గర వచ్చి, యోసేపు ఇవన్నీ మనకు మాట్లాడొద్దబ్బా, ఇంకా టైం లేదు మనకు, ఐ లవ్ యూ అని రోజా పువ్వు లేకపోయినా చక్కగా మోకాళ్ళ మీద నిలబడి చెయ్యిలా చాపి ఐ లవ్ యూ అనగానే యోసేపు పాపం టెన్షన్తో చోళ్ళు గారిపోతున్నాయి, ఏం చెప్పాలి అర్థం కాదు. ఐ లవ్ యూ దేనికి వాడుతున్నారు మాట, అక్రమ సంబంధానికి కూడా ఐ లవ్ యూ. అసలు లవ్ అంటే అర్థం తెలీదు, ప్రేమకు అర్థం తెలియని సన్నాసులు కూడా ప్రేమ అనే పదాన్ని పనికిమాలిన వాటికి వాడేసుకుంటుంటే తప్పు కదదే. ప్రేమ అన్న పదాన్ని ఐ లవ్ యూ, లవ్ అంటే మీనింగ్ చెప్పండి అసలు, ఎవడైనా చూద్దాం. వాట్స్ లవ్? గాడ్ ఈజ్ లవ్. వా దేవుడు మెచ్చేసుకుంటాడు మిమ్మల్ని. ప్రేమ అంటే ఏమో చెప్పండి, మరి దేవుడు ప్రేమ అంటారు, అది కాదు. ప్రేమ అన్న పదాన్ని వాడుకుంటున్న ప్రతి ఒక్కరు భూమి మీద, చిన్నపిల్లలు యవనస్తులు కూడా ప్రేమకు అర్థం తెలియకుండా మాటను వాడేసుకుంటున్నారు కదా, తప్పది. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ చాలా స్వచ్ఛమైంది. ప్రేమ ఓర్చుకుంటుంది, భరిస్తుంది, సహిస్తుంది. ప్రేమ గుణం వేరు అసలు. ఒకటి బతుకుని పాడు చేయడానికి పోయి చెప్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పినంత మాత్రానికి అది ప్రేమ కాదది. నీకేమీ లేక మాట చెప్తున్నావు అంతే. ఇది ఏంటిది? ఏంటమ్మా తెలియని ఫేసులు పెట్టేశారు అందరూ, ఏంటిది? అయితే 2 చేతులు ఒకరే ఉండవు, ఇది ఒకటిది ఇది ఒక పిల్లది, ఇలా పెట్టి తీసుకోవాలి సెల్ఫీ. ఏంటిది? ఏమంటారు దీన్ని? ఏం సింబల్ అది? ఎవరు హార్ట్ సింబల్ అంటున్నారు కొంతమంది. హార్ట్ సింబల్ ఇది. గుండె ఎలాగ ఉండదు, చాలామంది హార్ట్ అనుకుంటుంటారు దాన్ని. హార్ట్ అలా ఉంటే పుట్టిన 2 నిమిషాలు చచ్చిపోతారు వాడు, హార్ట్ ఈ షేప్లో ఉంటే. గుండె అలా ఉండదు, గుండె మామిడికాయ ఎలా ఉంటుంది, మామిడికాయ ఉంటుంది కదా అలా ఉంటుంది గుండె. గుండె ఎలాగ ఉండదు, తెలుసుకోండి మాట్లాడే ముందు. గుండె నా బొంద తెలుసుకోవాలి. తెలియకుండా మాట్లాడేసుకుంటూ ఉంటారు డైలాగులన్నీ కూడా తెలియకుండా. ఐ లవ్ యూ. అసలు ఇది ప్రాబ్లం ఏంటో తెలుసా? సొసైటీలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి తెలుసా? వీడికి ఇంట్లో భార్య కట్టుకున్న పట్టు చీర నచ్చదు, పక్కింటి ఆవిడ కట్టుకున్న పాత చీర నచ్చింది. దుర్మార్గుడు, వాడి దరిద్రం అదే.
ఇంట్లో ప్రేమగా భార్య వండిన బిర్యానీ నచ్చదు, పక్కింటి ఆవిడ వండిన పుల్లకూర నచ్చదు వీడికి. ఇంట్లో భార్య ఎంత సౌందర్యంగా ఎంత అందంగా ఉన్నా వీడికి నచ్చదు. ఎందుకు తెలుసా? వీడు దుర్మార్గుడు. వీడు ఎంతసేపు చూస్తాం సార్, చూసిన మాకు చూసి బోర్ కొట్టేసింది. బాగుంది చెప్పుకోవడానికి కదా, సినిమాలో వాడేసుకోవచ్చు డైలాగు. చూసిన మొక్కమే చూసి బోరు కొట్టేసింది చెప్పుకోవడానికి బాగుంటుంది. కుటుంబంలో పనికొస్తాయి మాటలు, జీవితంలో పనికొస్తుందా? అంటే పెళ్ళైనప్పుడు బాగానే ఉంది సార్, నా భార్య స్లిమ్గా స్మార్ట్గా ఐశ్వర్య రాయలాగా, ఇప్పుడే కల్పన రాయలాగా ఇంత అయిపోయింది. దరిద్రుడా, నువ్వు మోస్తే బిడ్డల్ని, నీకు అర్థమైతే భార్య విలువ. నువ్వు మోయి బిడ్డని, నువ్వు మోసి బిడ్డని తీస్తారు, కుట్లేస్తారు, బరువులు ఎత్తద్దు, కష్టమైన పనులు చేయొద్దు అంటారు. సర్జరీ అయిపోయాక, ఆపరేషన్ అయిపోయాక అప్పుడు నువ్వు ఉండరా స్లిమ్గా, నీకు చేతనైతే. ఆడవాళ్ళ విలువ తెలియకుండా ఆడవాళ్ళని కించపరుస్తూ అగౌరవపరుస్తూ, నా భార్య ఇంత అయిపోయింది, నా భార్యకు రోగాలు వచ్చాయి, నా భార్య జబ్బులు వచ్చాయి. ఎందుకు రావు సార్? నువ్వు మయ్యవు బిడ్డల్ని, నీకేం రావు. నీకు చెయ్యరు సర్జరీ, నీకేం రావు. నువ్వు కాదు కదా పాలు ఇచ్చి బిడ్డని పెంచది, నీకేం రావు రోగాలు. నువ్వు శుభ్రంగా గుండ్రాయిలాగా ఉంటావు. నువ్వు నీ భార్య కదా మొయ్యాల్సింది. చివరికి పిల్లలు వద్దు అనుకుంటే కూడా, పిల్లలు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా ఎవరు చేయించుకోవాలి? మీ భార్యల మీద మీకు ప్రేమ ఉంటే మీరు చేయించుకోండి. పిల్లలు పుట్టకుండా భార్య చేయించాలన్నీ కోయించుకుని ఆవిడేనా ఇక జీవితకాలం? ప్రేమ ఉంటే చేయండి సార్. భార్యల మీద ప్రేమ ఉంటే, ఆడవాళ్ళ మీద గౌరవం ఉంటే, ఆడవాళ్ళని విలువ ఇవ్వడం నేర్చుకోండి. ఆడది ఇంట్లో అందంగా లేకపోతే పక్కనోడి దగ్గరికి వెళ్ళిపోతావా? పక్కనోళ్ళ భార్యలు, వీడికి ఎంతసేపు ఇంట్లో ఉన్న ఆవిడ గొప్పతనం తెలీదు, ఇంట్లో కష్టపడే స్త్రీ యొక్క విలువ తెలీదు. ఎంతసేపు ఆ పాచిముఖం వేసుకొని ఇంటి బయటకు వచ్చి గోడల దగ్గర కూర్చొని మేడల పైకెక్కి సిగ్గు లేకుండా పక్కింటి ఆవిడ, పక్కింటోడి భార్య, పదికింటోడి భార్య వాళ్ళు మాత్రం సౌందర్య రాశిలా కనపడతారు. వీళ్ళకి ఏం చేయలేమమ్మా అలాంటి వాళ్ళని, మనం మార్చలేము అలాంటి వాళ్ళని. ఎందుకు తెలుసా? హి డజంట్ నో ద వాల్యూ ఆఫ్ ఎ వైఫ్. అందుకే నేను చెప్తాను చాలా సందర్భాల్లో, మీకే కనుక ఆడపిల్లలుంటే, పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలుంటే, డబ్బున్నోడికి ఇచ్చి చేయకండి, పెద్ద చదువులు చదువుకున్నోడికి చేయకండి, అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నోడికి ఇచ్చి చేయకండి, సేవకుడు కదా సూపర్గా చెప్తున్నాడు వాక్యం అని చేయకండి, ఫేమస్ కదా అని చేయకండి, పాలిటీషియన్ కదా అని చేయకండి, అత్త కొడుకే కదా అక్క కొడుకే కదా అని చేయకండి. ఏమి చూసి చేయాలి తెలుసా? మీ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏం చూసి చేస్తారు తెలుసా? ఆడపిల్ల విలువ తెలిసిన వాడికి ఇచ్చి చేయండి. కొట్టరే చప్పట్లు. ఆడపిల్ల విలువ తెలిసిన వాడికి ఇచ్చి చేయండి. నీ బిడ్డ సుఖంగా ఉంటుంది చచ్చేదాకా. ఆడపిల్ల విలువ. ఈరోజు చాలా మంది మగాళ్ళకి ఆడపిల్ల అంటే కాలు కింద చెప్పును చూసినట్టు చూస్తారు. అడవులు చాలా మంది ఆడపిల్లని కాలు కింద చెప్పును చూసినట్టు చూస్తున్నారు. ఇంకా ఆడపిల్లని ఇంకా నీచంగా చూస్తున్నారు. ఈ రోజు కూడా ఈ జనరేషన్లో కూడా ఆడపిల్లకు విలువ లేవు సార్. మీరు కష్టపడండి సార్, అర్థమవుద్ది. మీరు అనుకుంటున్నారు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళి సాయంకాలం వరకు కష్టపడి పనిచేసి బాధ్యతలు భారాలని మోయటం కష్టం అని. ఒకసారి నీ డ్యూటీని భార్యకి ఇచ్చి, భార్య డ్యూటీ నువ్వు చేసి చూడు. ఆ డ్యూటీలో బిడ్డల్ని మోసేది కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ డ్యూటీలో పిల్లల్ని పోషించేది కూడా ఉంటుంది. ఆడవాళ్ళు మనం మినిమం రెస్పెక్ట్ చేయాలి. నీ భార్య నచ్చలేదని ఎదుటోడి భార్య. ఈరోజు సగానికి సగం కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి తెలుసా? భార్య అందం కోల్పోయిందని. అక్రమ సంబంధం. వీడికి ఎల్లకాలం భార్య ఇలియానా లాగా ఉండాలంటే అయిద్దా? అప్పుడు నువ్వేం చేయాలంటే, పిల్లలు లేకుండా ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకోండి ఇద్దరు పెళ్లి చేసుకున్నాక. అప్పుడు ఆవిడ శరీరం లావైపోదు, నువ్వు లావైపోకుండా ఇద్దరు చక్కగా హీరోయిన్ లాగా ఉంటారు. లాగంతే. ఆడవాళ్ళని మినిమం గౌరవించాలి. పక్కన అన్నిటికంటే ప్రమాదకరమైన, భయంకరమైన, నీచమైన దుస్థితి ఏంటో తెలుసా? పక్కనోడి భార్యని ఇష్టపడ్డం.
వెనకింటోడి భార్యని ప్రేమించటం, నీ సంఘానికి వస్తున్న మరొక భార్యకి సైట్ కొట్టడం, నీ భార్యకు తెలియకుండా వాడి భార్యను చూస్తూ సైగలు చేయటం, నీ భార్య ఉండంగానే ఇంకొకటి భార్య దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోవడం. ఈరోజు ప్రపంచమంతా కూడా అక్రమ సంబంధాలు ఏలాస్తున్నాయి. ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు సార్, అక్రమ సంబంధాలు. సేవకుడు లేడు, ఉద్యోగస్తుడు లేడు, వ్యాపారస్తుడు లేడు, సినీ స్టార్స్ లేరు, స్పోర్ట్స్ స్టార్స్ లేదు, ఎవరు తేడాలా. ప్రతి రంగంలో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అభినయ దర్శనే కదా, సేవకుడే కదా, సేవకులేం తప్పు చేయరు, మహానుభావులే. దేవుడు అందరినీ చూస్తున్నాడు. సేవకులు ఎన్ని తప్పులు చేసినా దేవుడు చూసిచున్నాడు. అంత సీనేం లేదమ్మా సేవకులకి బంపర్ ఆఫర్లు, బోనస్లు, ఎక్స్ట్రా పాయింట్లు, డిస్కౌంట్లు ఇలాంటివే ఉండవు. సూట్ వేసుకున్న నేనైనా, కింద కూర్చొని వాక్యం వింటున్న నువ్వైనా తప్పు చేస్తే తప్పే, శిక్ష నాకు తప్పదు, నీకు తప్పదు. వాక్యం చెప్పేది అభినయ దర్శనైనా, కూర్చొని వింటుంది నువ్వైనా. తప్పు చేస్తే నాకు నరకమే, తప్పు చేస్తే నీకు నరకమే. చెప్పడం గొప్ప కాదు, చెప్పిన వాక్యానుసారంగా బతికితే నేను గొప్ప, విన్న వాక్యానుసారంగా బతికితే మీరు గొప్ప. అక్రమ సంబంధం పెట్టుకునేది నేనా, పెట్టుకునేది మీరైనా చచ్చిపోతే వెళ్ళాల్సింది నరకానికే. డిస్కౌంట్లు ఏమి ఇవ్వడు దేవుడా సేవకులకే. ప్రపంచమంతా కూడా ప్రతి రంగానికి చెందిన వారు అక్రమ సంబంధాల్లో ఈరోజు ఉంటే కుటుంబాలు పతనమైపోయి, బజారు పాలైపోయి, కుటుంబానికి, భార్య బిడ్డలకి విలువ లేకుండా అయిపోతుంది సార్. 5 నిమిషాల సుఖం కోసం పతనం చేసుకుంటున్నారు జీవితాలని, నాశనం చేసుకుంటున్నారు జీవితాలని. ఈవిడ పొద్దున్నే లేచి భర్తకి క్యారీ బాక్స్ రెడీ చేసి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తున్న అతన్ని సెండ్ ఆఫ్ ఇచ్చేసి లిఫ్ట్లో కిందికి వెళ్ళే లోపు ఫోన్ చేస్తుంది, ఏమండి ఆఫీస్కి వెళ్ళిపోయారా అంటే, అతను అంటాడు, లేదు ఇప్పుడే లిఫ్ట్ దిగాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఏమండి ఆఫీస్కి వెళ్ళిపోయారా, లేదు ట్రాఫిక్లో ఉన్నాను. మరి 5 నిమిషాల గ్యాప్, ఏమండి ఆఫీస్కి వెళ్ళిపోయారా, లేదు సిగ్నల్ దగ్గర ఉన్నాను. 5 నిమిషాల గ్యాప్, ఏమండి ఆఫీస్కి వెళ్ళిపోయారా, ఇప్పుడే ఆఫీస్కి చేరుకున్నా. అమ్మయ్యా క్షేమంగా చేరుకుంటారు లేదని భయంతో ఫోన్ చేస్తున్నానండి. భయమే, నిజమే. ఒక అరగంట గ్యాప్, మళ్ళీ ఫోన్, ఏమండి ఎన్నింటికి వస్తారు ఇంటికి, సాయంకాలం. కొత్తగా పెళ్ళైన జంట ఎన్నింటికి వస్తారు ఇంటికి, అదే సాయంకాలం 5, 6, 7 వస్తానులే అంటాడు. ఈవిడంటే తెలుసా, 5, 6, 7, 3 గంటలు చెప్తావేంటి, ఒకటి చెప్పు, 6, 7, 5. అప్పుడు అన్నాడు భయపడిపోయి, సర్లే 6ంటికి వచ్చేస్తా. అది టైం అలాగ ఉండాలి. 6 అంటే 6 అంతే, 6. 1 గంట లేట్ వచ్చావా, నో ప్రాబ్లం, అంతా కుశలమే. 1 గంట ముందు వచ్చావనుకో పొరపాటున యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇక్కడ యాక్సిడెంట్లు అయిపోతాయి. ఈ యాక్సిడెంట్లో రక్తపాతాలు జరగచ్చు, జైళ్ళకి వెళ్ళిపోవచ్చు, తలకాయలే తెగిపోవచ్చు. అది అవే జరుగుతున్నాయి ఇప్పుడు. భర్తని బయటికి సాగనంపి తప్పుడు వ్యవహారాలు చాలా మంది. దీనికి క్రైస్తవులు లేరు, అన్యులు లేడు, పెద్దోడు లేడు, చిన్నోడు లేడు. ఎవడి స్థాయిలో వాడు చేసేది ఏదైనా దాని పేరు అక్రమ సంబంధమే. నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీవు చేసే ఘనకార్యాలు దేవుడిని కళ్ళు గప్పి చేయలేవు నువ్వు. ఆ ఘనకార్యాలు ఏవి కూడా. అట్లీస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్ టుడే. ఈ రోజైనా మనసును మార్చుకో, బాగుపడతావు. యోసేపు దగ్గరికి వెళ్ళిన ఆవిడ అంటుంది, ఐ లవ్ యూ బాబు అంటే, యోసేపు అన్నాడు, మేడం మీరు చెప్పిన మాట చాలా సూపర్గా ఉంది, అయితే నేను తొందరపడి అడుగేసి టైప్ కాదు, 2 నిమిషాలు టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా అన్నాడు. Just give me 2 minutes. I want 2 minutes of time to give my decision. నా నిర్ణయం నేను చెప్పడం నా 2 నిమిషాలు టైం కావాలి అన్నాడు. మీరు ఎప్పుడైనా అన్నారన్నమాట? మీ దగ్గరికి ఎవరైనా ఒకరు వచ్చి, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ అక్రమ సంబంధం అనే అవకాశం ఇస్తానంటే ఆలోచించుకొని చెబుతాను అని ఎవడైనా అంటారా? అనరు. ఎందుకో తెలుసా? మీరు అవకాశం కొరకు ఎదురు కాదు కదా, మీరే ఎదురు వెళ్తారు. అవకాశాలు దొరుకుతాయా? ఏ సంఘంలో దొరుకుతాయా ఈ అవకాశాలు? ఎవడి భర్త క్యాంప్కి వెళ్ళాడా, ఎవడి భర్త ఊరెళ్ళాడా, ఎవడి భర్త చచ్చిపోయాడా, ఎవడి భర్త వదిలేశాడా అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది ఎదవలో.
ఎవరి కోసం? భర్తలు దూరంగా ఉన్న భార్యల కోసం. అంతకంటే భయంకరమైన పాపం ఇంకోటి లేదు ఈ ప్రపంచంలో. అంతకంటే భయంకరమైన పాపం. ఇప్పుడు అంటుంది యోసేపు, ఆ 2 నిమిషాలు టైం ఇస్తాను కానీ ఒకసారి నా మాట విను. నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో, శరీర సంబంధమైన సుఖం వస్తుంది, బోళ్ళంత ధనం వస్తుంది. మా ఆయనతో మాట్లాడిన మా ఆయనకు నా మాట చాలా గౌరవం కాబట్టి మా ఆయనతో మాట్లాడి నీకు మంచి స్థానం ఇప్పిస్తాను, మంచి ప్రమోషన్ ఇప్పిస్తాను. నువ్వు ఓకే అంటే నీ ఇల్లు మారిద్ది, నీ స్థాయి మారిద్ది, నీ పేరు మారిద్ది, నీ ధనం మారిద్ది, నీవన్నీ మారిపోతాయి. నీ కాళ్ళ దగ్గరికి అన్ని నువ్వు కోరుకునేవన్నీ వచ్చి పడతాయి. దీనికోసమే కదా మనుషులు కష్టపడేది అందావిడ. కరెక్టే మేడం మీరు చెప్పినవన్నీ, వాటి కోసమే మనుషులు కష్టపడేది. మనుషులకు కావాల్సింది అవే, నాకు కూడా కావాల్సింది అవే. డబ్బు, పేరు, హోదా, స్థానం, ఇవే నాకు కూడా కావాలి. అందుకే 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెప్తాను అన్నాడు. సరే అని ఆవిడ టైం ఇచ్చేసింది. అప్పుడు యోసేపు అన్నాడు, మేడం 2 నిమిషాలు అయిపోయింది, ఆలోచించేసుకున్నాను. చాలా థ్యాంక్స్ మేడం, మీరు నాకు అవకాశం ఇచ్చారు, అది మీ గొప్పతనం. కాకపోతే నాకు వద్దు మేడం మీరు ఇచ్చిన అవకాశం. మీ శరీర సుఖం వద్దు, మీ డబ్బు వద్దు, మీ పైసలు వద్దు, మీ నాకేం వద్దు, మీరు గొప్పలే, కానీ నాకు వద్దు. ఒక 17 సంవత్సరాల కుర్రాడు ఒక రుచి అరే నన్ను వాడుకోరా, నీకేం కావాలంటే అది ఇస్తానంటే వద్దంటున్నాడు చూడు. అది కాదా క్రైస్తవ్యం? అది కాదా దేవుని భయం? అది కాదా భక్తి జీవితం? అది కాదా బ్రతుకంటే? అది కాదా పవిత్రత అంటే? అది కాదా పరిశుద్ధత అంటే? ఒక్కడు దొరకడు ప్రపంచంలో ఇలాంటోడు. లెన్స్ పెట్టి వెతికితే కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా దొరకరు ఇలాంటి వాళ్ళు. ఎవరైనా ఒకరు స్టేజ్ మీదకి వస్తారా? ఒక యంగ్స్టర్ ఎవరైనా 15 to 20 years లోపల ఉన్నటువంటి ఒక యంగ్స్టర్ ఎవరైనా పైకి రండి. ఎవరైనా ఒకరు ఫాస్ట్గా. ఎవరు లేరు యంగ్స్టర్? ఫాస్ట్గా, టైం అయిపోతుంది, త్వరగా. చిన్నపిల్లలు వద్దు, ఆ ఎల్లో టీషర్ట్ ఆయన రండి. మీకు చాయిస్ ఇచ్చినప్పుడు మీరు రాకపోతే నేనే సెలెక్ట్ చేసుకుంటా. రండి బ్రదర్, పర్లేదు రండి. ఎల్లో టీషర్ట్ అయినా సౌండ్ సిస్టమ్ ఆపరేటరా? నో ప్రాబ్లం, ఏముంది తప్పే. మనం ఏమైనా పాడమని చెప్పం. మీరు మాస్క్ పెట్టుకున్నా పర్లా, నో ప్రాబ్లం, ఫీల్ ఏమవద్దు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, సింపులే, పెద్ద కష్టమైన క్వశ్చన్ ఏం అడగను, సులువైంది అడుగుతా. దాన్ని బట్టి క్రైస్తవులు లేదంటే సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా ఎలా నిర్ణయం తీసుకోవాలని మీకు అర్థమైద్ది. రండి బ్రదర్, పర్లేదు మీరేం భయపడకండి. చిన్న ప్రశ్న, నా దగ్గర 2 ఉద్యోగాలు ఉన్నాయి, బైబిల్ పరంగా ఏం అడగను. నా దగ్గర 2 ఉద్యోగాలు ఉన్నాయి, మీకే. ఈయన కాదు, సొసైటీ అంటే ఈయన, మీరంతా కలిపి ఈయన అనుకోండి. సొసైటీ, సమాజం ఈయన, మీరు అనుకోద్దండి కాసేపు. ప్రజలంతా మీరే. ప్రజలను అడుగుతున్న ప్రశ్న, నా దగ్గర 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి నెలకి 20,000 జీతం, ఇంకొకటి ఉంది నెలకు 1,00,000 రూపాయల జీతం. ఒక ఉద్యోగానికి నెలకు 20,000 జీతం, ఇంకో ఉద్యోగం ఉంది నెలకు 1,00,000 రూపాయల జీతం. ఈ 2 ఉద్యోగాలు ఉన్నాయి నా దగ్గర. ఈయనకి 20,000 ఉద్యోగం కావాలన్నా, 1,00,000 రూపాయల ఉద్యోగం కావాలన్నా? సొసైటీ చెప్పండి, పర్లేదు చెప్పండి. 1,00,000 అంట, చూసిరా చెప్పడానికి భయపడుతున్నాడు. ఇస్తాడు ఏడైనా అంతే. అంటే ఈయనని కాదు, ఎవరైనా కోరుకునేది 1,00,000 కదా.
1,00,000 ఉద్యోగం కావాలని అడిగిన, ఓకేనా? అయితే 1,00,000 రూపాయలనే చూశాడు, కానీ ఆ పనేంటో చూడాల. అప్పుడు ఏమనాలి? మీరంతా ఏమనాలి? 1,00,000 రూపాయలు ఇచ్చే పనేంటి, 20,000 ఇచ్చే పనేంటి అని అడిగితే నేను కొంచెం డీటెయిల్గా చెప్పేవాడిని. తొందరపడిపోయి 1,00,000 రూపాయలు అనేసారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న 20,000 జీతం, 1,00,000 రూపాయల జీతం, 2 ఉద్యోగాల్లో 1,00,000 రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం, 20,000 జీతం ఇచ్చే ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం. 20,000ది గవర్నమెంట్ ఉద్యోగం, 1,00,000 రూపాయలది ప్రైవేట్ ఉద్యోగం. 20,000 ఉద్యోగం కావాలన్నా, 1,00,000 రూపాయల ఉద్యోగం కావాలన్నా? మాట మార్చేసాడు. చూసారా? ఇప్పుడే నిమిషంలో మారిపోయింది మాట. 1,00,000 రూపాయలు వద్దంట, ఇప్పుడు 20,000 కావయే. 5 నెలలు కష్టపడాల్సిన పని ఉండదు కదా, ఒక్క నెలలో వచ్చేస్తాయి 1,00,000 రూపాయలు. అయినా ఈయనకి ఎందుకు, ఈయన ఎక్కువ క్వశ్చన్లు అడిగితే పాపం బీపీ పెరిగిపోయేలా ఉంది, నాకు భయం వేస్తుంది. ఓకే, చిన్న క్వశ్చన్ అడిగి మమ్మీ చేస్తాను. గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు కావాలన్నాడు? 20,000 తక్కువైనా కూడా. 1,00,000 రూపాయలు అయినా ఎందుకు వద్దన్నాడు ప్రైవేట్ ఉద్యోగం? కారణం ఏంటి? ఎందుకు 20,000 జీతం కోరుకున్నారు అని చెప్పేసి వెళ్ళిపోండి. గాడ్ బ్లెస్ యూ. ఆయన చూశారు కదా, మంది అదే టైపే, నేను అదే టైపే. స్టేజ్ ఎక్కాలంటే ఇదే మనకు చిన్నప్పటి నుంచి. నేను ఒక్కనే కొడుకుని మా ఇంట్లో. అయితే మా అమ్మ మా డాడీ వాళ్ళు నన్ను సేవకుని చేయాలనుకున్నారు. ఆయన సేవకుడు కాబట్టి సేవకుని చేయాలనుకున్నారు. మా ఇంట్లో 4 మనుషులు ఉంటే నేను పక్కకి వెళ్ళి కూర్చుంటాను రూమ్లో. చిన్నప్పటి నుంచి నలుగురిలో కలిసే స్వభావం కాదు నాది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా స్టేజ్ మీద నన్ను చూసి చాలామంది అనుకుంటారు, అబ్బా ఇంత వాక్చాతుర్యం కలిగిన వాడు భలే మాట్లాడి నని. నన్ను బయట వచ్చి నాతో మాట్లాడితే, మీరు గంట మాట్లాడితే నేను 1/2 నిమిషం మాట్లాడతా గంటలో, అంతే. నాకు బయట పెద్ద మాట్లాడడం రాదు, స్టేజ్ మీద మాట్లాడడం కూడా రాదు. మనకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ ఎక్కువ. మా డాడీ సేవ చేసిన 16 సంవత్సరాల్లో పబ్లిక్ మీటింగ్స్ పెట్టేవాడు మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈయనైనా పాటలు పాడేవాడు, నేను పాట పాడేవాడిని కాదు. భయం మైక్ అంటే. నేను అన్ని పనులే చేసేవాడిని, పరిచర్యలే. స్టేజ్ అంటే భయం. అలాంటిది ఈరోజు నేను స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తే నా వీడియోస్ నేనే ఎడిటింగ్ చేసుకుంటా. ఎడిటింగ్ చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు నేనేనా ఇలా మాట్లాడుతుంది? ఇంత వాక్చాతుర్యం మనకు లేనే లేదు, ఎలా వచ్చింది? దేవుని కృప. మా అమ్మ అంటది అప్పుడప్పుడు, ఎలా నేర్చుకున్నావు అసలు ఇన్ని మాటలు అని. ఎందుకో తెలుసా, ఈ రోజుకి కూడా మా ఇంట్లో అందరూ, మా చెల్లెళ్ళు, మా ఇంట్లో అందరు కలుసుకుంటే కూడా నా పని వినటమే, మాట్లాడడం ఉండదు. నేను మాట్లాడాలంటే మైక్ చేతిలో పెట్టాలా, లేదంటే సువార్తలో నిండబెట్టాలా, అప్పుడు తప్ప ఇక నేను ఎప్పుడు ఎక్కడ మీరు బలవంతం చేసినా నేను మాట్లాడలేను. అంత సిగ్గు మొహమాటం ఆయనలాగా నాకు. ఆయన స్టేజ్ ఎక్కితే గసపెట్టేస్తున్నాడు, ఆయాసపడుతున్నాడు ఆయన. అలా ఉండేది నా కథ కూడా. సేవకు వచ్చిన మొదటి దినాల్లో స్టేజ్ ఎక్కే వరకు కాళ్ళు గడగడ వణికిపోయేవి, మైక్ పట్టుకుంటే మాత్రం వణుకంత ఎగిరిపోయేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇప్పుడు ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? మీరంతా కోరుకునింది 20,000 జీతమైన గవర్నమెంట్ ఉద్యోగం, సెక్యూరిటీ ఉంటుంది. అంటే మీకు తెలిసింది ఏంటో తెలుసా? 1,00,000 రూపాయలు ఇచ్చే ప్రైవేట్ ఉద్యోగం సుఖం ఏముంది సార్? చచ్చిపోతే బెనిఫిట్స్ ఉండవు, యాక్సిడెంట్స్ అయితే బెనిఫిట్స్ ఉండవు, లీవ్లు సరిగ్గా ఇవ్వరు. అదే గవర్నమెంట్ ఉద్యోగమా, డ్యూటీకి సరిగ్గా పోకపోయినా, యాక్సిడెంట్ అయినా, చచ్చిపోయినా, ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి. అది స్టాండర్డ్. గవర్నమెంట్ ఉద్యోగం స్టాండర్డ్ అండ్ సెక్యూరిటీ. అదే ప్రైవేట్ ఉద్యోగం నో సెక్యూరిటీ, నాట్ స్టాండర్డ్ జాబ్. యోసేపు ఆలోచించింది కూడా అదే. ఏం ఆలోచించాడు తెలుసా? ఇప్పుడు వీడు ఇస్తా ఉంది, డబ్బులు ఇస్తుంది, సుఖం ఇస్తుంది, పేరు ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, అన్నీ నాకు కావాల్సిందే. మనిషికి కావాల్సినవన్నీ అవే, నేను కష్టపడేది కూడా వాటి కోసమే. ఓకే, అన్నీ వస్తాయి. అన్నీ వచ్చాక మహా అయితే నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతా? ఒక 80 ఏళ్ళు వేసుకుందాం. 80 సంవత్సరాల తర్వాత నేను చచ్చిపోతా. చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తా. దేవుని దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు అంటాడు, రేయ్ ఎక్కడికి వస్తున్నావు? నీ దగ్గరికే ప్రభువా అంటాను. అప్పుడు దేవుడు ఏమంటాడు? యాదవ, పాపపు అవకాశాన్ని వాడుకొని పాపపు పని చేసి సుఖంగా బతికే భూమి మీద నీకు పరలోకంలో చోటు వస్తుందని ఎలాగనుకున్నావు? నువ్వు వెళ్ళు,
నీలాంటి వాళ్ళ కోసం నరకం ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళిపో బాబు అంటాడు నా దేవుడు. అప్పుడు నేను నరకానికి వెళ్ళిపోతాను. పోనీ నరకం ఎన్నేళ్ళు ఆ బాధపడడానికి? ఒక 80 ఏళ్ళు అనుకో, పోతే పోన్లే 80 ఏళ్ళు భూమి మీద సుఖపడ్డాం కాబట్టి 80 ఏళ్ళు బాధలు పడదాంలే అని టాలీ అయిపోద్ది. నో ప్రాబ్లం, వాడేసుకోవచ్చు అవకాశాన్ని, ఈవిడిచ్చిన అవకాశాన్ని. కానీ నరకం అలా కాదే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. 70 ఏళ్ళు కాదు, 700 కోట్ల ఏళ్ళైనా సరే ఆ బాధ తరిగిపోనటువంటిది. వామ్మ బాబోయ్, అన్ని కోట్ల సంవత్సరాలు బాధలు మన వల్ల కాదు కాబట్టి, మనకంత సీన్ లేదు కాబట్టి, ఈ 70 సంవత్సరాలు విడిచే సుఖమే వదిలేసుకుంటే 100 కోట్ల సంవత్సరాలు పరలోకంలో ఏసీల్లో ఆనందించవచ్చు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరు. ఇట్స్ అ లాజిక్. దీన్ని లాజిక్ అంటారు. ఈ లాజిక్తో ఆలోచించి అన్నాడు, నాకొద్దు మేడం అని. మీలో ఎంతమంది అవకాశాలు దొరికినప్పుడు ఇలా ఆలోచిస్తారు? ఎంతమంది తప్పులు చేసి డబ్బు సంపాదిస్తున్నారు? ఎంతమంది అక్రమాలు చేసి వాళ్ళని వీళ్ళని పడగొట్టేసి నాశనం చేసేసి ఎంతమంది బ్రతుకులతో ఆడుకుని డబ్బులు సంపాదిస్తున్నారు? మీరు అనుకుంటారేమో డబ్బు సంపాదించడానికి నేను ఏమైనా చేస్తా, ఎక్కడికైనా దిగిపోతానని. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు అక్రమంగా తప్పుడు పనులు చేసి పాపపు అవకాశాలని వాడుకొని 100 కోట్లు నువ్వు సంపాదించినా సరే, నువ్వు చచ్చే వరకే నీతో ఉంటాయి. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ అనుభవించిన ఆ సుఖం, సౌఖ్యం అంతా కూడా 80 ఏళ్ళైతే, దీనికి ప్రతిఫలముగా, ఈ తప్పుకు ప్రతిఫలంగా కొన్ని కోట్ల సంవత్సరాలు అక్కడ మెడపగా బజ్జించినట్టు ఏం చేస్తారు దేవుడు నిన్ను నూనెలో. గుర్తుపెట్టుకో, దానికి సిద్ధమా? ఇక్కడ కష్టపడ్డం బెటరా, అక్కడ సుఖపడ్డం బెటరా? యేసన్న గారి దగ్గర నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు 2006వ సంవత్సరంలో, అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు, బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు సినిమా పిచ్చి బాగా ఉందని సినిమా పిచ్చి పోవడానికి మా డాడీ మా అమ్మ తీసుకెళ్ళి గుంటూరు గోరంట్లో వదిలిపెట్టారు బైబిల్ ట్రైనింగ్లో. అప్పుడు మేరకు ఒక మాట చెప్పారు. యేసన్న గారి సిస్టర్ ఆవిడ ఒక మాట చెప్పారు, దేవుని కొరకు ఇక్కడ రోస్ట్ అయితే, రోస్ట్ అంటే తెలుసు కదా, రోస్ట్ అయితే అక్కడ నీకు రెస్ట్ దొరికిద్ది. ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకుంటే అక్కడ నువ్వు రోస్ట్ అవుతావు. రెస్ట్ కావాలా, రోస్ట్ కావాలా, డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. రోస్ట్ అవుతావా లోకంలో? దేవుడి కొరకు అన్ని పాపపు అవకాశాలను వదులుకొని నష్టపోతావా? అక్కడ నీకు సుఖం దొరికిద్ది. నువ్వు నడిచే రోడ్లు, నీ ఒంటి మీద వేసుకున్న బంగారు కింద రోడ్ల మీద పడిచుంటారో ఆ రోడ్డు మీద, ఆ బంగారు మీద నువ్వు అడుగులేసుకుంటూ వెళ్ళిపోతావు. ఆ ధన్యత దేవుడు నీకు అక్కడ ఇస్తాడు. దేవుని కొరకు పాపపు అవకాశాలను విడిచిపెట్టి లోకంలో నువ్వు బ్రతకగలిగితే అక్కడ సుఖం, సౌకర్యం అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. యోసేపు చక్కగా ఆలోచించుకొని, మేడం నాకొద్దు, నరకంలో బాధపడటం కంటే ఇక్కడ నేను నరకం అనుభవించడం బెటర్ అన్నాడు. వద్దంటే ఆవిడ సిగ్గుతో తలదించుకొని వెనక్కి వెళ్ళిపోయింది. మరలా 2 రోజులు గ్యాప్ ఇచ్చి మరలా వచ్చింది. యోసేపు, అసలు ఎందుకు వద్దంటున్నావు? నీ ప్రాబ్లం ఏంటి? నా భర్త ఏమైనా వస్తాడనా? చుట్టుపక్కల ఎవరైనా చూస్తారనా? ఎవరైనా వింటారనా? ఎవరికైనా తెలిసిద్దనా? అంత లేదు బాబు, ఈ ఇంటికి ఎవరు రారు. పక్కడ్బందీగా నేను ప్లాన్ చేస్తున్నాను. నువ్వు ఎవ్వడికి భయపడక్కర్లేదు, ఒక్కడికి కూడా భయపడక్కర్లా. కంటికి మూడో వ్యక్తికి తెలియకుండా మేనేజ్ చేయగలిగినటువంటి టాలెంట్ నా దగ్గర ఉంది. నేను ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్డ్. ఎందరో బతుకులు నాశనం చేసిన ఇప్పుడు నువ్వు ఉండొచ్చావు నా దగ్గరికి అంటే, యోసేపు అన్నాడు, మేడం క్షమించండి ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోద్దండి. నీ బుద్ధ లాంటిది కాబట్టి తలుపులు గొల్లాలన్నీ గట్టిగా తయారు చేయించుకున్నావు. ఎవడు దూరకుండా తప్పు చేసేటప్పుడు. నా బుద్ధి లాంటిది కాదు. ఎందుకో తెలుసా? 3వ వ్యక్తి చూస్తాడని కాదు నేను తప్పు చేయకుండా వెనక్కి తప్పుకుంటుంది. నా దేవుడు నన్ను చూస్తాడని, నా దేవుడు కనుదృష్టి నా మీద ఉంది. నా దేవుడు నన్ను చూస్తున్నప్పుడు తలుపులు, గొల్లాలు, కిటికీలు, స్లాపులు, గోడలు ఏవడ్డురావు నా దేవునికి. నా దేవుని కనుదృష్టి నా మీద ఉంటున్నప్పుడు నా దేవుని ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుడుగానే బ్రతకాలి తప్ప అపవిత్రత నన్ను అంటకూడదు అన్న భయంతో నేను బ్రతుకుతున్నా. అపవిత్రత నన్ను అంటకూడదనే భయంతో బ్రతుకుతున్నా. ఎంతమంది మీలో ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు చేస్తారు తెలుసా?
ఎంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు మీరేం చూస్తారో మీకు తెలుసు, మీరెవరితో మాట్లాడతారో మీకు ఎదురు చూస్తూ ఉంటారో ఒంటరిగా దొరికే అవకాశం, ఒంటరిగా అవకాశం కోసం, లోన్లీనెస్ కోసం ఎదురు చూస్తారు. అవకాశం రాగానే కోరికల చిట్టా మొత్తం బయట పెట్టేసుకొని ఏం తాగుతారో, ఏం తింటారో, ఎవరితో మాట్లాడతారో, ఫోన్ తీసి ఏం చూస్తారో మీకు తెలుసు, ఏం చూస్తారో మీకు తెలుసు. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో అమ్మ లేదు, నాన్న లేడు, చెప్పటానికి ఎవడు లేడు, చూడ్డానికి వినటానికి ఎవడు లేడు, నేనొక్కనే, నన్ను ఎవడో చూడ్డానికి ఉంటారు మీరు చాలామంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, యోసేపు అంతటి వాడే దేవుడి కనుదృష్టి నా మీద ఉంది అని తప్పు చేయటానికి భయపడి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తప్పు నుంచి తప్పుకున్నాడు తప్ప తప్పులో కాలేయలేదు. అంతటి యోసేపే జారుకున్నాడు, వెనక్కి జారుకున్నాడు. జారిపోకుండా నువ్వెంత, మన బ్రతుకులెంత. ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న అవకాశం ఇచ్చావా, పతనమైపోతుంది నీ బ్రతుకు, శూన్యమైపోతుంది నీ బ్రతుకు. చిన్న అవకాశమే నిన్ను బావిలోకి తీసుకెళ్ళిపోద్ది, పాతాళానికి తీసుకెళ్ళిపోద్ది, పాప ఊబిలో ఇరికి చేస్తుంది నిన్ను. మహామేధావులే ఆడదాని విషయంలో చితికిల పడిపోయారు, ఒక స్త్రీ విషయంలో జీవితాలని నాశనం చేసుకున్నారు. మహాజ్ఞానైనటువంటి సొలొమోన్ ఎక్కడ పడిపోయాడు సార్? స్త్రీ. ఓటమి ఎరుగని విజయ వీరుడైనటువంటి రాజు అయిన దావీదు ఎక్కడ పడిపోయాడు సార్? స్త్రీ వ్యామోహం. మహావీరుడు, శూరుడు, బలవంతుడైనటువంటి సొలొమోన్ గాడిద పచ్చి దవడముకొని తీసుకొని ఒకరిని 20 మందిని 100 మందిని కాదు 1000 మందిని సమూహంగా లేపేసినటువంటి బలవంతుడు. అంతటి బలవంతుడు ఎవడు లేడు. అంతటి బలవంతుడు సొలొమోన్ ఎక్కడ పడిపోయాడు? స్త్రీ వ్యామోహంలో. సంసోన్ స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. He lost his life. 3 గొప్పల్లో, ఒకడు జ్ఞాని, ఒకడు ఓటమెరుగని రాజు, ఒకడు వీర బలవంతుడు. 3 బతుకులు నేల మీదకి పతనం చేసింది ఎవరు? స్త్రీ వ్యామోహం అంత చెడ్డది. మీ అందరికి 2 చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తున్న మగాళ్ళకి జాగ్రత్త. ఇంత అవకాశం ఇస్తే బతుకు మొత్తం దిగజారిపోద్ది. నీ స్థాయి పోతుంది, నీ పేరు పోతుంది, నీ హోదా పోతుంది, దిగజారిపోతావు, విలువ పోతుంది నీకు సమాజంలో. స్త్రీకి అవకాశం ఇస్తే జీవితాలే, మేధావుల వంటి వారే అన్నీ కోల్పోయి వాళ్ళ జీవితాలని మనకు ఉదాహరణగా పెట్టారు. ఇలా ఉండకండ్రా అని పెడితే ఏం చూసి నేర్చుకోలేదు తెలుసా? మనము వాళ్ళ బ్రతుకుల్లాగా మా బ్రతుకులు అవ్వకూడదు అని చూసి నేర్చుకోయి స్త్రీ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అవకాశం ఇవ్వకూడదు. భార్యలు లేని భర్తలు, భార్యలు దూరం ఉన్న భర్తలు, భార్య మీద ప్రేమ లేని భర్తలు, భార్యలేమి సెల్ ఫోన్లు కాదు సార్, బోర్ కొడితే స్మార్ట్ ఫోన్ కొనడానికి వేరే ఫోన్ కొనేసుకోవటానికి, బైకో బుల్లెట్టో అయితే పక్కన పడేసి మరొకటి కొనేసి ఇచ్చు. భార్యలు అలా కాదు. భార్యలు ఒక మనస్సు కలిగినటువంటి జీవితాలు వాళ్ళవి. భార్యలు బోరు కొట్టకూడదమ్మా. విలువలు ఉండవు కుటుంబాలకి. భార్యలకు భర్తలు బోరు కొట్ట, కొన్ని బంధాలు ఉంటాయి బోరు కొట్టకూడదు అవి. భార్యలకు భర్తలు, భర్తలకు భార్యలు, బిడ్డలకు తల్లిదండ్రులకు బిడ్డలు బోరు కొట్టకూడదు రిలేషన్స్ అవి. చావైనా బతుకైనా వీళ్ళతోనే ముందుకెళ్ళిపోవాలంతే. బోరు కొట్టిందని వీధికొకరిని, సందుకొకరిని చూసుకున్నామంటే నీ బతుకు అధోగతే. సొలొమోన్ను చూసావు, దావీదును చూసావు, సంసోన్ను చూసావు, ఏం గతి పట్టిందల్లాగా చివరికి చూసావు కదా. అదే స్థితిలోకి వెళ్ళిపోకముందే జాగ్రత్తపడు. యోసేపులాగా వివేచన కలిగి అవకాశాన్ని వాడుకోకుండా తిరస్కరించేస్తున్నాడు సులువుగా. కారణం, నన్ను చూస్తున్న నా దేవుడు ఎదుట నేను పవిత్రుడిగా ఉండాలి అన్నటువంటి ఇంకిత భావం యోసేపుకి. వెళ్ళిపోయింది ఆవిడ సిగ్గుతో తలదించుకొని. మరలా 3వ రోజు తిరిగి వచ్చేసింది. దరిద్రం ఎన్నిసార్లు తలుపు కొట్టిందో తెలుసా? తెరిచే వరకు. పాపపు అవకాశం నువ్వు తలుపు తెరిచే వరకు, నువ్వు చచ్చే వరకు, వాడుకోరా నన్ను, వాడుకోరా అని గడ్డం పట్టుకుంటుంది, కాళ్ళు పట్టుకుంటుంది, వేళ్ళు పట్టుకుంటుంది. ఏంటి? పాపం. క్రైస్తవుల్ని మరీను,
సేవకుల్ని ఇంకా ఎక్కువ అద్భుతమైన గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి సేవకులకి. వాడుకోరా, నన్ను వాడుకోరా, నీ నాశనం చేస్తా నీ బతుకుని, నేనున్నా కదా నేను నాశనం చేయడానికి, నన్ను వాడుకోరా నువ్వు అంటది. పాపం ఎప్పటి వరకు? చచ్చే వరకు. దేవుడు అన్న అవకాశాలు ఇవ్వడు నీకు. ఎప్పుడు పోతావో తెలీదు. ఈరోజే తెలీదు చివరి అవకాశం, రేపో తెలియదు చివరి అవకాశం. నీకు దేవుడిచ్చిన చివరి అవకాశం అనేటువంటి ఈరోజే నీ బ్రతుకుని సరి చేసుకుని పాపపు అవకాశాలను తిరస్కరిస్తూ దేవునికి దగ్గరగా బ్రతకగలిగితే దీవించబడతావు. యోసేపు అంతటి వాడివి అవుతావు. మూడవసారి ఆవిడ వచ్చింది, పట్టు చీర కట్టుకొని వచ్చింది. సరే, లిప్స్టిక్ గట్టిగా వేసి, మెడలో నెక్లెస్, లాంగ్ చైన్, ఐబ్రోస్ తీయించుకొని, అప్పర్ లిప్ చేసుకొని, మేకప్ చేసుకొని, ఓ మంచి బ్యూటీ పార్లర్కి వచ్చింది మేడం. బాగా రెడీ అయిపోయి వచ్చింది. వచ్చి, యోసేపు నన్ను చూడువా నేను ఎలా ఉన్నానో అంది. వద్దు వద్దు అన్నా వచ్చేది ఎవరో తెలుసా? సిగ్గులేని జాతిది. పాపానికి సిగ్గుండదు. వద్దన్న ప్రతిసారి మరొక కొత్త రూపంలో వస్తుంటుంది. పట్టు చీర కట్టుకుని వస్తుంది పాపం. వచ్చినప్పుడు యోసేపు అన్నాడు, చాలా బాగుంటుంది, ఇదిగో నా సౌందర్యం, నా విలువ నీకు అర్థం కావట్లా. చిటికెన వేలు మీద వెంట్రుకలా తీసేస్తున్నావు నన్ను, నా విలువ నీకు తెలియట్లా. నేనే కనుక చిటికేస్తే వందల మంది నా వెనకుంటారంటే, మీరు చిటికేయండి మేడం, 100 మంది మీ వెనకుంటారు, కానీ ఆ 100 మందిలో నేను ఉండను అన్నాడు యోసేపు. నేనైతే ఉండను, ఎందుకంటే నాకు ఒక క్లారిటీ ఉంది, నా దగ్గర ఒక లాజిక్ ఉంది, నేను ఉండను అంటే. ఆవిడంటుంది, యోసేపు నా అందాన్ని చూసి కూడా నువ్వు నా దగ్గర తల ఉంచటం లేదంటే నీకెంత అహంకారం అంటే. యోసేపు అన్నాడు, నీ అందానికి తల ఉంచకపోవటం అహంకారం కాదు, నీ అందాన్ని చూస్తే నీకు వస్తుందేమో అహంకారం, నాకు నీ అందాన్ని చూసి వ్యామోహం అయితే రాదు. ఎందుకో తెలుసా? నీకే ఇంత అందం ఉంటే నిన్ను తయారు చేసింది దేంతో తెలుసా? బంగారు పోతతో కాదు, వెండితో కాదు, వజ్ర వైడూర్యాలతో కాదు, మణిమాణిక్యాలతో కాదు, సిరి సంపదలతో కాదు, నోట్ల కట్టలతో కాదు నిన్ను తయారు చేసింది. నిన్ను చూసి వ్యామోహం మోజులో పడిపోవటానికి నిన్ను తయారు చేసినోడు అంత బుడద మట్టితో చేశారు నిన్ను. మట్టితో నిన్ను చూస్తుంటే మట్టి ముద్ద చీర కట్టుకున్నట్టుంది నాకు, అంతే ఫీలింగ్, అంతకంటే ఏం లేదు. నువ్వు చచ్చిపోయి పెట్టెలో పెట్టి మట్టిలో పాదెట్టేస్తే వారం 4 రోజుల తర్వాత తీస్తే నీ భర్తకు కూడా నువ్వు అసహ్యం వేస్తావు. అది నువ్వు తయారు చేయబడ్డ మెటల్. అలాంటి నీకే ఇంత అహంకారం ఉంటే నా అందాన్ని చూడు, నన్ను చూడని నిన్ను తయారు చేసిన వాడు, సూర్య చంద్ర నక్షత్రముల నోటి మాట చేత కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, 10,000లో గుర్తించదగిన వాడు, ఆయన సౌందర్యవంతుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన ప్రేమలో ఒదిగిపోయి ఉన్నా నా దేవుని ప్రేమలో ఉన్న నేను, నా దేవుడి సౌందర్యం ముందు నువ్వెంత, నీ అందం ఎంత, నీ బతుకెంత. చపలు కొడి ప్రభు నామని మాయింపారు. ఐఎమ్ లవ్ విత్ మై గాడ్. నా దేవుని ప్రేమలో నేనున్నా, నా దేవుని ప్రేమలో నేనున్నా. మీకు విషయం తెలుసా? 6-7 నెలల క్రితం నాకు స్టంట్ వేస్తే చాలా సభల్లో వాక్యాలు చెప్పా. ఈ 6-7 నెలల్లో పెద్ద మహాసభల్లో వాక్యాలు చెప్పా. కానీ కొంచెం జాగ్రత్తగా, కొంచెం మెల్లగా, కొంచెం సర్దుకుంటూ, అమ్మ మనకేమో నొప్పి వస్తుందా, కొంచెం ఏదో ఫీలింగ్ ఉన్నట్టుందే అనే భయంగా మాట్లాడేవాడిని. ఎందుకంటే ఈ పనికి మాలిన సోషల్ మీడియా వచ్చింది కదా, వద్దన్నా వీడియోలు కనపడుతుంటాయి. ఆ వీడియోలు నాకే కనిపిస్తాయి. అలాంటి వీడియోలు మాట్లాడుతూ పడిపోయినోడు, పాట పాడుతూ చచ్చిపోయినట్టు, నాకు స్టేజ్ ఎక్కే ముందు ఇవే గుర్తొస్తుంటాయి. అమ్మ నేను వాక్యం చెప్పి పూర్తిగా బయటకు వస్తానో, చెప్తూ పడిపోతానో. ఎవరికైనా భయం ఉంటుంది కదా కాస్త. ఆ భయంతో, ఈ భయం నాకు నిన్ననే పోయింది దేవుని మహాకృపను బట్టి. ఆ భయం నిన్ననే పోయింది. ఈరోజే మ్యాక్సిమం గంటన్నర చెప్తా. మొదటిసారి మరలా నా పూర్వపు అభిషేకపు శక్తిని మరలా నేను ఈరోజు పొందుకున్నా. భయం లేకుండా నిర్భయముగా మాట్లాడగలుగుతున్నా ఈరోజే మరలా. వాక్యానికి ముందు ఎక్కడికి వెళ్ళినా పాట పాడి వాక్యం మొదలు పెడతా. ఇన్ని రోజులు పాడలా, చచ్చిపోతానేమో అని. పాట పాడితే హై స్కేల్కి వెళ్ళిపోద్ది, టాప్కి వెళ్ళిపోద్ది. వద్దులే మనకు ఎందుకు వచ్చిన గొడవలు, రిస్క్లు ఎందుకుని వాక్యం చెప్పుకుని వెళ్ళిపోయేవాడిని. కానీ ఈరోజు మరలా 7 నెలల తర్వాత వాక్యానికి ముందు పాటతో మొదలుపెట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు
ధైర్యం చేత నింపగలిగినటువంటి సమర్థుడు యోసేపు అంటున్నాడు, నా దేవునితో ప్రేమలో ఉన్నా నా దేవుని ప్రేమని కాదని ఎలాంటి ప్రేమలోకి నేను రాలేను. అంటే ఇలా ఉన్నవరా సచ్చునుడా అని చెప్పి తలుపులు గొల్లమెట్టేసి బలవంతం చేయబోయింది అత్యాచారం, రేప్. ఎవరిని చేస్తున్నారు కామెడీగా? మనోళ్ళు చేస్తుంటారు. సొసైటీలో 4-5 మంది కలిసి ఒక పిల్లని రేప్ చేస్తే, అఘాయిత్యాలు చేస్తే వాళ్ళని కూడా సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు వేస్తున్నారు. అలాంటి సొసైటీ ఇప్పుడు అక్కడ ఎవరు చేస్తుంటారు తెలుసా? ఒక క్రైస్తవుడైనటువంటి దైవభక్తి కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిని పాపపు అవకాశం ఏం చేస్తుంది? మీద పడిపోయింది. నువ్వు ఎంతకీ ఒప్పుకోకపోతే పాపానికి, పాపం ఏం చేస్తుంది తెలుసా? నీ మీద పడిపోద్ది. ఇంకంతే, బలవంతం చేస్తుంది. బలవంతం చేసి నిన్ను ఒప్పించడానికి ట్రై చేస్తే, యోసేపు మామూలుడిది, మహానుభావుడు అతను. 17 ఏళ్ళకి అంత నాలెడ్జ్ ఎలాగొచ్చిందో, అంత నిగ్రహపు శక్తి ఎలాగొచ్చిందో దేవుడికే తెలియాలా, ఆయనకే తెలియాలి. యవనస్తుడు, ఉడుకు రక్తంతో ఉన్నటువంటి టీనేజ్ బాయ్ 17, అట్లాంటి అవకాశం వచ్చి మీద పడిపోయింది. ఆవిడ అత్యాచారం చేయబోతే, నువ్వు చేస్తే చేసుకో, నేను మాత్రం నీకు లొంగనే, నువ్వు పాపానివి, నేను పరిశుద్ధతని, నీకు నాకు పొత్తు కుదరదు అని బట్టలు ఊడదీసుకుని తప్పించుకునే ప్రయత్నం, బట్టలని ఊడదీసుకుని చింపేసుకుని బట్టలు లేకుండా ఆవిడేసిన గొల్లెని తీసి రోడ్డు మీద పడి పరిగెడుతుంటే ప్లేట్ మార్చేసింది వీడి లోపల. ఏమని తెలుసా? నన్ను రక్షించండి, నా భర్త లేనిది చూసి యోసేపు నన్ను అఘాయిత్యం చేయబోయాడు. అదే సొసైటీ. దట్ ఈస్ ద సొసైటీ. చూసే వాళ్ళందరూ చూసినా నమ్ముతారు, విన్నది ఎవడు నమ్మడు. ఈవిడ కేకలు విన్నారు, దిగంబరిగా బట్టలు లేకుండా వెళ్తున్న యవనస్తుని చూశారు. యాదవ సచ్చునుడు, అమ్మా యజమానుడు ఇంట్లో పెట్టి ఊరికి వెళ్తే ఊర్లో లేనిది చూసి, ఆహా అరే యోసేపు మంచి ఛాన్స్ కొట్టేసావురా నువ్వు, బాగా టైం చూసి నమ్మక ద్రోహం చేసావు కదా నువ్వు అని ఒక్కొక్కడి స్టైల్లో ఒక్కొక్కడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకో తెలుసా? యోసేపు ఒంటి మీద బట్టలు లేవు, ఆవిడ దగ్గర నుంచి ఆక్రందపు కేకలు, సహాయం చేయండి, నన్ను ఒకడు అఘాయిత్యం చేయబోయాడు. అంటే సొసైటీ మొత్తం ఎవరిని నమ్మింది తెలుసా? సమాజం అంతా ఆవిడ వైపే మరలింది. ఎందుకంటే చట్టాలన్నీ ఆడళ్ళ వైపే. భర్త పాప మంచోడై ఉంటాడు, పొరపాటున ఏదో కోపంలో ఒక దెబ్బ వేస్తే 100కు ఫోన్ కొట్టేస్తుంది ఇవిడ. భర్త మీద లేనిపోని సాకులు, లేనిపోని కంప్లైంట్లు, చట్టాలన్నీ తీసిపడేయాలి అందరికీ, అన్ని ఆడోళ్ళకే. ఈ ఆడోళ్ళకి చట్టాలు వచ్చినప్పటి నుంచి మగాడు భయంతో చచ్చిపోతున్నాడు. ఎప్పుడేం జరిగిద్దా? వీడు వరకట్న వేధింపులు ఏం చేయడు, కానీ వీడి మీద అదే కేసు పెడతారు. వీడు పీక్కోలేక లాక్కోలేక కోర్టు మెట్లు ఎక్కలేక తిరగలేక సచ్చే పోతాడు వీడిక. అన్నీ మీ వైపే, చట్టాలన్నీ మీ వైపే. కాస్త బాగుండండి అమ్మా, ఈవిడ వైపే. అక్కడ కూడా అందరు యోసేపుని తిట్టే వాళ్ళే. పాపం యోసేపు అందరిని చూస్తూ, సార్ అది కాదు సార్, ఆవిడ నా చుట్టూ తిరిగిందండి. సిగ్గులేదురా మళ్ళీ నువ్వు అబద్ధాలు చెప్తావు, నువ్వు నీ బట్టలు కూడా తీసుకొని నువ్వేం చేసావు మాకు తెలుసు. ఎవడినట్లా యోసేపు మాట. ఈరోజు నువ్వు చెయ్యని తప్పుకి సొసైటీ, ప్రపంచమంతా నీ మీద పడి నువ్వు నేరస్తుడు అని వేలు చూపిస్తే నువ్వు భయపడక్కర్లా. యోసేపు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంత నీతిగా, అంత పాపాన్ని తిరస్కరించి, అంత బలవంతపు స్థితిలో కూడా నాకొద్దు పాపం అని వద్దు అని నిక్కచ్చిగా చెప్పి మీద పడిపోతున్న పాపాన్ని కూడా వదిలించుకొని వెళ్ళిపోతూ నిజాన్ని చెప్పటానికి మనుషుల దగ్గర ప్రయత్నం చేస్తే ఆ మనుషులందరూ ఏమంటున్నారు తెలుసా? ఆపురా, నువ్వేం చేసావు మాకు తెలుసులే, ఒంటి మీద బట్టలు ఏమైపోయాయి చెప్పు. అలా కాదు సార్, ఆవిడ నా మీద పడితే నేను బట్టలు చింపేసుకోను. ఆహా, అంత పతివ్రత శిరోమణివా నువ్వు, మాకు తెలీదా అని ఎవడికి నచ్చినట్టు మాట్లాడుతుంటే యోసేపు పాపం ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయ అర్థం కావట్లా. ఎవరు అతని మాటలు పట్టించుకోవట్లా, ఎవరు అతను వాదన వినట్లా, ఎవరు అతన్ని కేర్ చేయట్లా. నేరస్తునిగా చూస్తున్నారు. అంతటి పరిశుద్ధమైన వ్యక్తిని నేరస్తునిగా చూస్తే ఆ సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ చూసిన యోసేపుకి ఒక ఆలోచన వచ్చింది. నేను బ్రతికింది వీళ్ళ కోసమా? కాదు. నేను ఆవిడ ఇచ్చిన అవకాశాన్ని వద్దు అనేది వీళ్ళ కోసమా? కాదు.
ఈ ప్రజలంతా ఒకవైపు నిలబడి ఈరోజు నా వైపు వేలెత్తి చూపించి నేరస్తుడు అని మాట్లాడుతున్నారే, అంత మాత్రం నేను నరకానికి వెళ్ళిపోతానా? కాదు కదా. నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడు నా వైపు ఉన్నాడు. 4 గోడల మధ్యలో జరిగిందేంటో నా దేవుడికి తెలుసు కదా. ఆ ఒక్క దేవుడు సాక్ష్యం చాలు నాకు, నా దేవుణ్ణి రాజ్యంలో నేను కలుసుకుంటున్న. చప్పులు కొట్టి ప్రభుని మహింపడతాం. ఈస్ ఎనఫ్ ఫర్ మీ. ఈరోజు నిన్ను వేలెత్తి ప్రపంచమంతా చూపించి పాపి అని నింద నీ మీద వేసిన, నువ్వు నేరస్తుడివి అన్న నింద నీ మీద వేసిన, నువ్వు వ్యభిచారి అని నింద నీ మీద వేసిన, నువ్వు దొంగ అన్న నింద నీ మీద వేసిన, నువ్వు ఏ నింద నీ మీద వేసినా గుర్తుపెట్టుకో, నింద వేసిన ప్రపంచమంతా కూడా నిన్ను నరకానికి నెట్టలేరు. ఒక్క దేవుడు నీ వైపు నిలబడి నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలవంటే చాలు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. అదే ప్రపంచమంతా ఒకవైపు నిలబడి వేలెత్తి చూపించి, వా సూపర్ రా నీ లైఫ్, నీకంటే గొప్పడు ఎవడు లేడు, నీ అంత భక్తుడు ఎవడు లేడు అని ప్రపంచమంతా నిన్ను పొగిడేసినా, దేవుడు ఒక్కడొక వైపు నిలబడి, నీ బ్రతుకు నాకు ఇష్టకరంగా లేదు, నువ్వు పాపివి, దుర్మార్గుడివి, నాకు నువ్వు నచ్చలేదు అని దేవుడు ఒక్కడొక్క మాట చెప్తే నువ్వు నరకంలో పడిపోతావు. డోంట్ లివ్ ఫర్ దిస్ సొసైటీ, లివ్ ఫర్ ద గాడ్ హు క్రియేటెడ్ యూ. సమాజాన్ని మెప్పించడానికి, ఒప్పించడానికి ప్రయత్నం చేయకు, బ్రతకకు. నిన్ను పుట్టించిన దేవుడి కొరకు బ్రతుకు. యోసేపు ఆ స్థితిలో ఉంటే యజమానుడైన పోతీఫర్ క్యాంపు నుంచి తిరిగి వచ్చేస్తే అప్పుడు యోసేపు తన దగ్గర వెళ్ళి, అయ్యా నేను ఏం చేయలేదు సార్, నాదేం తప్పు లేదు సార్ అని కాళ్ళ వేళ్ళ పడితే యజమానుడి దగ్గర, రే ఆపురా, నేను నిన్ను నమ్మితే నా గుండెల మీద తన్నావు కదా, నువ్వు నన్నే మోసం చేస్తావు నువ్వు అని తీసుకొని వెళ్ళి జైల్లో వేసేసాడు. యోసేపుని బాగా చేశాడు కదా దేవుడు ఇప్పుడు అనుకుంటారు మీలో చాలామంది. దేవుడి కొరకు అంత చేసిన వ్యక్తికి దేవుడిచ్చింది చెరసాల, జైలు శిక్ష, ఖైదీల మధ్యలో చిప్పకూడు. అదే దేవుడిచ్చింది కదా, ఇచ్చాడు, నిజంగా ఇచ్చాడు. అప్పుడు కూడా యోసేపు అనుకున్నాడు, ప్రభువా జైలు ఇస్తే ఇచ్చావు, నీ దృష్టిలో స్థానం ఇచ్చావు, అది చాలు నాకు, జైలుదేముంది, నాకు నీలో స్థానం ఉంది చాలు అనుకున్నాడు. కొద్ది రోజుల్లోనే దేవుడు ఆ జైలు నుంచి, చెరసాల నుంచి విడిపించాడు. ఆ రాజ్యానికే మంత్రిని చేశాడు యోసేపుని. చప్పట్లు కొట్టి ప్రభువు నామమును మహింపడతాడు. రాజు తర్వాత రాజంతటి వాణ్ణి యోసేపుని దేవుడు చేశాడు. అత్యద్భుతంగా దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు. పాపపు అవకాశం చేస్తే ఆవిడేమిస్తానన్నదో తెలుసా? డబ్బులు, హోదా, సుఖము, సౌఖ్యము. ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? పాపం వద్దంటే కూడా సుఖమిచ్చాడు, సౌఖ్యమిచ్చాడు, సౌకర్యాలు ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, సింహాసనాన్ని ఈ లోకంలో ఇచ్చాడు, పరలోకంలో కూడా యోసేపుకి ఇచ్చాడు. పాపపు అవకాశాన్ని వాడుకున్న వాళ్ళని దేవుడు నెట్టేశాడు వద్దని. పాపపు అవకాశాన్ని తిరస్కరించిన యోసేపుని దేవుడు కౌగిలించుకొని ఎత్తుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి సన్మానించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. Everyone rise up on your feet. Everyone rise up on your feet. మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రం నాయనా. చేరి వచ్చిన నీ బిడ్డలందరితో నాతో మీరు మాట్లాడారయ్యా. హవ్వని, ఆదాములని, యోసేపుని మా ముందు ఉంచారు. పాపపు అవకాశాన్ని వాడుకొని నష్టపోయిన వాళ్ళు ఒకరు, తిరస్కరించి దీవించబడ్డవారు ఒకరు. అవునయ్యా, మేము యోసేపు వంటిగా వారిగా బ్రతకాలనుకుంటున్నాం. యోసేపు ఇలాగా నిగ్రహ శక్తిని కలిగి ఏ పాపపు అవకాశం మా దగ్గరికి వచ్చినా వద్దు అని తిరస్కరించి నీ ఎదుట మంచి సాక్షుల కొరకు బ్రతకాలి అనే ఆశ కలిగి ఉన్న మా అందరి ఆశను తృప్తిపరచండి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు కలుగు చేయండి. మరొక్కసారి ఈ సభలలో మీ వాక్యాన్ని ప్రసంగించటానికి చక్కటి అవకాశం ఈ సంఘ సేవకుల ద్వారా, సంఘ కాపర్ ద్వారా, సంఘ పెద్దల ద్వారా నాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను ఈ సభలకు ఆహ్వానించినటువంటి పెద్దలని, సంఘ కాపరిని మీరు దీవించండి. వారి కుటుంబాలని, వారి చేతి పనిని మీరు దీవించండి. 30, 60, 100 ఆశీర్వాదాన్ని వారికి దయచేసి ఫలభరితముగా వారి జీవితాలని మీరు మార్చి మీ ముఖ తేజస్సును వారి మీద ప్రకాశింపచేయండి.
మరొకసారి మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కూడిచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. సౌండ్ సిస్టమ్ వారిని దీవించండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిన నా సహోదరుని దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.